శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మీతో కాశీపట్టణ దుర్గాదేవి వైభవం గురించి ప్రస్తావిస్తాను అని అన్నాను. దుర్గమ్మ తల్లి ఈ కాశికాపట్టణమునందు రెండు కారణముల చేత ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఉన్నది అని. అందులో ఒకటి రురుడు అని ఒక రాక్షసుడు. ఆ రురుడు అనేటటువంటి రాక్షసుని యొక్క కుమారుని పేరు దుర్గుడు. ఆ రురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఎటువంటి వాడో ఆయన కుమారుడైనటువంటి దుర్గుడు కూడా అటువంటి వాడే. దుందుడుకు వాడు బ్రహ్మగారి చేత వరములను పొందినటువంటి వాడు. రాక్షసత్వము అన్న మాటలో ఉండే లక్షణం అదే. వాళ్ళు తపస్సు చేస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు, ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని కూడా పొందుతారు. కానీ ఆ పొందినటువంటి దర్శనాన్ని ఆత్మోన్నతి కొరకు అభ్యుదయ పథంలోకి వాడుకోరు. ఇహమనందు భోగములను అప్రతిహతంగా అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని అపేక్షిస్తూ ఉంటారు. అందుకని భోగం అనుభవించాలి అంటే రెండు ఉండాలి. ఒకటి భోగస్థానము వశము కావాలి. రెండు భోగస్థానము వశము కావడంతో పాటుగా ఆ భోగమును అనుభవించడానికి శరీరానికి ఎనలేని శక్తి ఉండాలి. లేకపోతే ఇది శక్తిహీనం అయిందనుకోండి, ఏమనుభవిస్తాడు? అందుకని శరీరమునకు శక్తి, ఇది పడిపోకుండా ఉండేటటువంటి స్థితి, ఎడతెరిపి లేనటువంటి అనుభవము కొరకు భోగస్థానములు తన వశమై ఉండుట, ఈ రెండిటిని అపేక్షిస్తూ ఉంటారు. కాబట్టి రాక్షసుడు అంటే కలియుగానికి సంబంధించినంత వరకు రాక్షసత్వము అన్వయం ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. అందుకే కలిపురుషుని యొక్క ఉద్ధతి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, రాక్షసుడు అని వేరే శరీర నిర్మాణ వ్యవస్థతో కూడుకున్నవాడై మీరు మాంసనేత్రంతో చూడగానే గుర్తుపట్టడానికి వీలుగా ఉండడు. రాక్షసుడు మనుష్య శరీరమునందే ప్రవేశించి ఉంటాడు. కలియుగంలో అది లక్షణం. ఈ శరీరమునందే ఉన్నవాడైనప్పటికీ పైకి మనుష్యునిగా కనపడుతున్నప్పటికీ లోపల రాక్షసత్వముతో ఉంటాడు. లోపల రాక్షసత్వం అంటే ఎప్పుడూ ఇది అందంగా కనపడాలనేటటువంటి ప్రయత్నం. ఇది వికారమును పొందినా, దీనికి 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చినా ఆత్మవంచన సమాజవంచన రెండూ చేసే ప్రయత్నం. తాను చాలా యువకుడిలా కనపడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి అయ్యాడు, తండ్రిని ఒప్పుకోవట్లా. తాత అయ్యాడు, తాతనయ్యానని ఒప్పుకోవట్లా. మేనమామన అయ్యాడు, మేనమామన అయ్యానని ఒప్పుకోవట్లా.
అలా నాకు 50 ఏళ్ళు దాటాయి, శరీరము వికారమును పొంది ఎటువంటి స్థితిలో ఈశ్వరుడు ఇప్పుడు దీనిని ఉంచాలనుకున్నాడో ఆ స్థితి ఎందే నేను నిలబడతాననగలిగినటువంటి ప్రజ్ఞ నశించి ఎప్పుడూ యవ్వనమునందుండేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అసలు వికారమును పొందిన శరీరాన్నే యవ్వనంలో ఉంచే ప్రయత్నం చేసిన వాడికి ఆ కోరికలు మనసులో లేవని మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉండబట్టే పైకి ఆవేశం గడుతున్నాడు కదూ. లేకపోతే నిరిసిపోయిన గడ్డానికి రంగెందుకు, నిరిసిపోయిన జుత్తుకి రంగెందుకు? తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు. అందుకే అదే రాక్షసత్వము అంటే. అంటే తలకి రంగేసుకోవడము అని నేను నిర్ధారించను, కానీ ఇంకా ఏదో భోగం అనుభవించాలనేటటువంటి తాపత్రయం. మారుతున్నటువంటి వయసుకి అనుగుణంగా లోపల మనసు కూడా పరిపక్వతని సంతరించుకోగలిగితే దానివలన అభ్యున్నతి ఉంటుంది. కానీ రాక్షసత్వమునందు నిరంతరము భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక. ఆ యుగంలో రాక్షసులు శరీర వ్యవస్థ చేత కూడా తెలిసేవారు. ఓ వీడిని చూడగానే రాక్షసుడని తెలుస్తాడు. అందుకని దుర్గుడు కూడా తెలియబడేవాడు, రురుడు కూడా తెలియబడేవాడు. ఆయన బ్రహ్మగారి దగ్గర తపస్సు చేశాడు. నేను చచ్చిపోకూడదంటాడు. ఏమవుతుంది చచ్చిపోతే? నేను చచ్చిపోవడం అంటే అసలు నేనేదో అది చచ్చిపోదు. ఆత్మ అసలు నేను. అసలు నేనైన ఆత్మ చచ్చిపోకూడదు అని అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అది చనిపోదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది నిత్యము, సత్యము. కాబట్టి అది చచ్చిపోకూడదు అని అడగక్కర్లేదు. అది నేను అని తెలుసుకుంటే చాలు. అది కేవలము జ్ఞానము చేత మాత్రమే సంభవము. ఇక నేను చచ్చిపోకూడదు అంటే రెండో కోరిక ఏదై ఉండాలి? శరీరము చచ్చిపోకూడదు అని. శరీరము చచ్చిపోకుండా ఎవరికీ సాధ్యం కాదు. శరీరం అనేటటువంటి దాని యందే ఆ స్థితి ఉంది. అది 6 వికారములను పొందుతూ ఉంటుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. కాబట్టి ఇది నశించిపోతుంది ఒకనాడు. నశించిపోయే శరీరాన్ని పట్టుకుని నశించకూడదు అని కోరుకుంటే అదే అజ్ఞానం, అదే రాక్షసత్వం. పైగా అసలు పరమేశ్వరుడు గొప్ప దయాళు. ఈ శరీరంలోంచి జీవుడు విడిపోయే అనుగ్రహం ఇచ్చాడు. కానీ నిజంగా అందులో ఉండిపో, నాకేం అభ్యంతరం లేదులేవయ్యా, ఉండు ఒక 180 ఏళ్ళు 200 ఏళ్ళు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే తీసుకెళ్తానన్నాడు అనుకోండి, శరీరం మనకు వికారము పోదుగా. ఇది వగ్గైపోతుంది, ముడతలు పడిపోతుంది, లోపలికి పుచ్చుకోలేదు. పుచ్చుకుంటే జీర్ణం అవ్వదు, జీర్ణమైతే బయటికి వెళ్ళదు, కదలలేడు, చూపు మందగించిపోతుంది, గుర్తుపట్టలేడు, ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో తెలియదు, లేదో తెలియదు, మంచం మీదే మలమూత్ర విసర్జనం, రోగం, కీటకాలు చుట్టూ. అయినా ఉండాలనుకుంటాడు. ఏమిటి ప్రయోజనం? మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం చోటు ఖాళీ చేస్తే కదూ ఇంకొకటి వచ్చి ఆ చోట్లో కూర్చోవడం. ఎన్నాళ్ళు ఆ చోట్లో మనమే కూర్చుంటాం. ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలిగా. ఒకనాడు నేను కూర్చున్నాను పెళ్లిపీటల మీద, తర్వాత నా కొడుకు కూర్చుంటాడు, తర్వాత నా మనవడు కూర్చుంటాడు, తర్వాత ముని మనవడు కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కూడా వచ్చినందుకు పని చక్క పెట్టవలసి ఉంటుంది. రాక్షసుడు అన్నవాడిని రాక్షసుడిగా చెప్తే ఆధ్యాత్మికంగా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే చెప్పడం కష్టం. రాక్షసత్వము యొక్క హద్దు ఎక్కడుంటుంది అన్నది తెలుసుకుంటే మనుష్యత్వము నిలబడుతుంది. లేకపోతే మానవత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుంది నాకు చెప్పండి. మానవుడు, రాక్షసుడు ఈ విభాగం చేయవలసిన అవసరం ఏముంది? మానవుడు రాక్షసుడి కన్నా గొప్పవాడు. ఎందుచేత అంటే ఈ శరీరమునందుండి వేదము చెప్పిన రీతిలో అనుష్ఠానం చేసి పరమేశ్వరుణ్ణి పొందుతాడు. ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండగలడు. కానీ అలా రాక్షసుడు ఉండే ప్రయత్నం చెయ్యడు. కాబట్టి ఆ భోగములను భవించాలనేటటువంటి హద్దులేని తాపత్రయానికి ఉన్నటువంటి కోరికే బ్రహ్మగారిని వాళ్ళు అడిగే వరం. బ్రహ్మగారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఆయన వరం ఇస్తూ ఉంటారు ఎప్పుడు. ఎందుకండి అలా ఇవ్వడం? దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కదా, నేను ఇవ్వనంటే గొడవ వదిలిపోదా అంటే, బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైతే ఆయన వరం ఇస్తారు. వాడు ప్రీతితో ఆయన గురించి తపించినప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం ఆయన ధర్మం. ప్రత్యక్షమైన తరువాత ఆయనకి వరం ఇవ్వడం కూడా ఆయన ధర్మం. అయితే లోకంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ బ్రహ్మమే బ్రహ్మగా, విష్ణువుగా, శివునిగా ఉంటుంది.
ఉన్నప్పుడు మీరు ఎప్పుడు చూడండి, పురాణాలని పరిశీలనం చేస్తే బ్రహ్మగారు వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు, శ్రీ మహావిష్ణువు సంహార ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆ రాక్షసుల్ని చంపుతూ ఉంటాడు ఆయన. ఎందుకని బ్రహ్మగారు అలా వరాలు ఇవ్వడం అంటే ఆయన సృష్టి చేసినవాడు, ఇంటి పెద్ద. అందుకని బ్రహ్మగారు వరం ఇస్తే దాన్ని నిలబెడతారు విష్ణువు, దాన్ని నిలబెడతాడు శివుడు. అది సృష్టి చేసినవాడు, పితామహుడు, అందుకని ఆయనకి ఆ గౌరవం ఇచ్చి నిలబెడతారు. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు. దాంతో ఆయనకి ఎక్కడలేని శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చెయ్యడు, లోకములనన్నిటినీ బాధ పెడుతున్నాడు. బాధ పెడుతుంటే పరమశివుడు జోక్యం చేసుకున్నాడు. ఇందులో మళ్ళీ తత్వతః మీరు కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది. శివుడు లయకారుడు అని కదా మనం చెప్తాం. మామూలుగా త్రిమూర్తి విభాగం చెప్పినప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3 మాటలు చెప్తాం. చెప్పినప్పుడు స్థితికర్త ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన రాక్షస సంహారం చేస్తుంటారు ఎప్పుడు. మరి శివుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి అంటే అది బ్రహ్మము యొక్క లక్షణం. ఎప్పుడూ శివుడు అంటే తన పని ఇదే, అంతకన్నా ఇంకొక పని నేను చెయ్యను అని గిరిగీసు కూర్చోడు. విష్ణువు నేనెప్పుడూ ఈ పని కన్నా నేను గిరిగీసు కూర్చోను అని ఆయన అనడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, విష్ణువు కూడా జ్ఞానప్రదాత. విష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా కృష్ణం వందే జగద్గురుం, ఆయన ఈ లోకానికి భగవద్గీతనిచ్చారు. శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్య చేశారు. 2 గురుస్వరూపాలే. అసలు 4 ముఖాలతో వేదాలు చెప్తారు బ్రహ్మగారు. శివుడు రాక్షస సంహారం చేస్తారు, విష్ణువు రాక్షస సంహారం చేస్తారు. విష్ణువు జ్ఞానమిస్తారు, శివుడు జ్ఞానమిస్తారు. శివుడు లయకారకుడు, విష్ణువు లయకారకుడు. అసలు మీరు యథార్థంగా ఆలోచిస్తే బ్రహ్మమునందు మీరు గుణారోపణము చేసే అవకాశము ఉండదు. బ్రహ్మమునందు గుణములు ఉండవు, అదంతా నిర్గుణమే. అది గుణప్రకటనము దేని కొరకు చేస్తుంది అంటే కేవలముగా లోకోన్నతి కొరకు, లోకరక్షణ కొరకు చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల్ని ఆసరా చేసుకుని ఆ దుర్గుడనేటటువంటి రాక్షసుడు లోకాల్ని బాధించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే పరమశివుడు జోక్యం చేసుకుని పరదేవతని పిలిచాడు. పిలిచి అమ్మవారితో అన్నాడు, ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకుని ఈ రాక్షసుణ్ణి సంహరించు. ఇదొక విచిత్రమైన స్థితి. శివుడే చంపేయచ్చుగా, నిన్ననేగా చెప్పా గజాసుర సంహారం చేశాడని. ఇప్పుడు శివుడు గజాసుర సంహారం చేసినట్టుగా చంపేస్తే మీరు వద్దన్నారా, నేను వద్దన్నారా? కానీ ఇక్కడ ఆయన చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే ఎప్పుడెప్పుడు స్థితిని నిలబెట్టవలసి ఉంటుందో అప్పుడప్పుడు విష్ణు స్వరూపం జోక్యం చేసుకుంటుంది. విష్ణు స్వరూపం స్త్రీగా ఉందనుకోండి, నారాయణి పరమశివుని భార్య, ఆమెయే పుంస్వరూపంగా ఉందనుకోండి నారాయణ. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం. అందుకని శివుడు అమ్మవారికి చెప్పాడు, నువ్వు జోక్యం చేసుకుని ఆయనని సంహరించు. ఇప్పుడు ఆ తల్లి వింధ్యపర్వతం మీద నిలబడింది. వింధ్యపర్వతం మీద నిలబడి కాళరాత్రి అనబడేటటువంటి తన అంశతో కూడుకున్న ఒక శక్తిని సృజించి రాయబారం పంపించింది. అందులో ఒక సందేశం ఉంటుంది. ఇప్పుడు చంపేయడం ఎందుకు? వాడి శక్తి సద్వినియోగం అయితే మార్పు వచ్చిందనుకోండి, అంత గొప్ప శక్తి సద్వినియోగం అయిందనుకోండి, అది లోకమునకు రక్షణహేతు అవుతుంది. మనం చెప్పలేం. ఏమో అరబిందో మారిపోయిన తర్వాత మహర్షి అయిపోయారు. అందుకని ఆ మార్పు కోసమని ఈశ్వరుడంతటి వాడు కూడా ప్రయత్నిస్తాడు తప్ప ఇక ముద్ర వేసేసి వీడు రాక్షసుడు కాబట్టి చంపేస్తున్నాను అని చంపేయడం చెయ్యడు. రావణునికి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రామచంద్రమూర్తి. వినియోగించుకోలేనటువంటి స్థితికి రావణుడు దిగజారిపోతే అప్పుడు సంహరించాడు. అమ్మవారు కూడా అంతే. అందుకే కాళరాత్రి అనబడేటటువంటి తన అంశతో కూడుకున్న శక్తి స్వరూపాన్ని రాయబారంగా పంపింది. ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది, రాయబారంబు వచ్చితి రాక్షసేంద్ర. నేను రాయబారం వచ్చాను. రాయబారము అంటే ఎవరి పనుపునో వచ్చాను అని గుర్తు. ఎవరి పనుపున వచ్చాను అంటే
అగజకన్యక పంప వింధ్యమున నుండి. ఆ అగజ అంటే పర్వతము యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పంపగా వింధ్య పర్వతం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నేను నీకు ఇచ్చే సందేశం అనగా అమ్మవారు నీకు ఇచ్చే సందేశం ఒకటే, బుద్ధిమంతుడవైతేమి భువనములకు బాధ కలుగక చేయుము రాక్షసేంద్ర. నీవు ఈ భువనములకన్నిటికీ కూడా బాధని కలిగించకు, భయాన్ని కలిగించకు. నువ్వు ఉన్నది వేరొకరిని మంచి స్థితిలో నిలబెట్టడానికి. నీకు చాలా శక్తి ఉంది, వరములు పొందావు, వాటితోటి నువ్వు కూడా సంతోషంగా హాయిగా ఉంటూ 10 మందిని సంతోషంగా ఉంచు, తప్ప భువనములను పాడు చేయకు. ఇదే అమ్మవారి సందేశం. నీకు ఇది చెప్పడానికి వచ్చాను. ఇది ఎప్పుడు చేయగలవు? బుద్ధిమంతుడవైతేని, నీ బుద్ధి నువ్వు సక్రమంగా వినియోగించుకోగలిగితే. కాబట్టి బుద్ధిని సక్రమంగా వినియోగించుకొని భువనములకు కష్టము కలగకుండా ప్రవర్తించు. అసలు అప్పుడు కాదు ఇప్పుడు కాదు, సనాతన ధర్మంలో ఎప్పుడూ ఇంతే. అందుకే ఏది కూడా తనకి ఎంతవరకు అవసరమో ఆ అవసరాన్ని మించి వాడుకోకుండా ఉంటారు. నేను ఎక్కడో ఒక ఆధునిక కవి గడుసుతనంతో వ్రాసినటువంటి ఒక మాట చదివాను. తనకి ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోకుండా దాచినవాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాటైన వాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. కాబట్టి ఈ సమతౌల్యం తెలియాలి అని రాశాడు ఆయన. నేను ఆయన వ్రాసిన మాటకి చాలా సంతోషించాను. ఎప్పుడూ కూడా శక్తి, మనలో ఈశ్వరుడిచ్చినటువంటి బుద్ధి శక్తి ఏ ఉన్నాయో అవి లోకరక్షణ కొరకు ఉపయోగపడాలి. ఇదే మన యందు శక్తిని ప్రవేశపెట్టినటువంటి అమ్మవారి యొక్క ఆదేశం, ఆవిడ యొక్క అభిలాష. ఇప్పుడు బుద్ధిమంతుడు అనుకోండి, ఆ ఒక్క మాట చాలా అర్థం చేసుకోవడానికి. సరే, నేను ఇక నుంచి అలా చెయ్యను, నేను జాగ్రత్తగా ఉంటాను. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మతనాన్ని చూడలేకపోవడం, భోగం అనుభవిస్తూ వెళ్ళడం రాక్షసత్వం కదా. నేను మీతో మనవి చేశాను, ఆ భోగానుభవమునందు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అందుకని అతనికి ఆ వచ్చినటువంటి రాయబారి, అమ్మవారి పనుపున వచ్చినటువంటి తల్లి, ఆ కాళరాత్రి కూడా తన చేత అనుభవింపబడవలసినటువంటి వస్తువుగా కనపడి. అందుకని ఆయన అన్నాడు, వంటయిలు కుందేలు సొచ్చె వనజనయన. ఎవరైనా కుందేలుని తెచ్చుకుని దాన్ని వధించి దాని మాంసం తీసి కూర వండుకుంటారు. నా అదృష్టం ఏమిటో తెలుసా, వంటింట్లోకి కుందేలు వచ్చింది. వంటయిలు సొచ్చె కుందేలు వనజనయన మెచ్చినారము విధిని నిన్ను పంపినప్పుడే. ఆ విధి ఉన్నాడు చూసావా, వాడు నేను భోగం అనుభవించడానికి కాంతల్ని వెతుక్కుని అలిసిపోతున్నానని ఆయనే నిన్ను పంపించాడు, నిన్ను కూడా అనుభవించమని. చూసావా నా అదృష్టం. అడవిలోనున్న గేహముననున్న అనుభవింపవలసిన భోగ విభవము పొందు నరుడు. అది ఆయన నీతి. రాక్షస నీతి అంటే అలా ఉంటుంది. పురాణ కథని ఎప్పుడైనా వింటే ఏదో అది జరిగిపోయిన కథ అని మీరు విన్నారనుకోండి, దోషమేం లేదు. కానీ ఇప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి కావలసిన సందేశము మాత్రము లభ్యము కాదు. ఆవిడ సందేశం, నేనిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకో. ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను అనుభవిస్తాను అంటే అతని రాక్షసత్వానికి ఇక హద్దు లేనటువంటి స్థితి అని తన చుట్టూ ఉన్న అనుచరులు అన్నాడు, ఈమెని పట్టుకోండి, పట్టుకుని లోపల పెట్టండి, లోపల పెడితే నేను అనుభవిస్తాను, అంతఃపురం చేర్చండి అన్నాడు. అంటే ఆవిడంది, ఇప్పుడు కావలసింది ఆ రాక్షసుని యొక్క పరివారము కూడా సంహరింపబడాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరి చేత పరిమార్పింపబడాలో ఆ స్థానమునకు చేర్చాలి. ఆవిడంది తెలివిగాను, ఏమయ్యా, వేటగాని వెంట మృగములే వచ్చు తెలియంగా. అక్కడ ఇను మృగమును కాల్చి తినిన పిదప మృగములేమి దొరకు, నన్ను పట్టిన దొరకనే నగతనూజ.
ప్రథమ నిర్జర దిగధీశ రాక్షసేశ. ఓ రాక్షసేశ్వర, వేటగాడు ఉంటాడు, వాడు వేటాడాలి, అడవిలో ఉండే జంతువులు పట్టుకోవాలి. అతని దగ్గర ఒక మృగం ఉంటుంది, ఆ మృగానికి ఓ లక్షణం ఉంటుంది. దాన్ని వాడు అలా తర్ఫీదిస్తాడు, శిక్షణ ఇస్తాడు. ఆ మృగం ఏం చేస్తుందంటే, వేటగాడి పనుపున అడవిలోకి వెళ్ళి తన జాతి మృగాలు ఎక్కడున్నాయో ఆ మృగాలన్నిటినీ ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆ మృగాలన్నిటినీ తీసుకొస్తే వేటగాడు దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన మృగాల్ని కొట్టేస్తాడు. దీన్ని కొట్టడం, దీన్ని ఎందుకు కొట్టడంటే, దాన్నే కొట్టేశాడు అనుకోండి, ఇక రేపు పొద్దున్న అడవిలోకి వెళ్ళి మృగాల్ని తెచ్చిపెట్టడానికి మృగం ఉండదు. అందుకని దీన్ని చంపకుండా మిగిలిన వాటిని కొడతాడు, కొట్టి తీసుకొస్తాడు. ఒకవేళ అవి ప్రాణములతో ఉన్నా వాటిని చంపేస్తాడు, వాటి తోలు ఒలిచేస్తాడు, వాటి మాంసం తినేస్తాడు, ఈ మృగాన్ని రక్షించుకుంటూ ఉంటాడు. అలా నన్ను కానీ పట్టుకున్నావనుకో, నీకు అసలు పార్వతీదేవి దొరుకుతుందా? నన్ను పట్టిన దొరకునే నగతనూజ. నన్ను పట్టుకుని అంతఃపురంలో పెట్టి బంధిస్తానంటావేమిటి? నన్ను పట్టుకుంటే దొరకదు. నువ్వు తెలివితేటలుగా నా వెంట వస్తే నేను ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడికి వెడతాను, నువ్వు కూడా ఆవిడ దగ్గరికి రా. నీకు ధైర్యం ఉందా? పట్టగలిగినటువంటి వాడివా, శక్తి కలిగిన వాడివా, ఆవిడ్ని పట్టుకో. అంతేకాని దొరికినటువంటి మృగాన్ని, తన దగ్గర ఉన్న పెంపుడు మృగం, తనకి మృగాలు తెచ్చేటటువంటి మృగాన్ని వేటగాడు ఎలా చంపడో, ఆ మృగాన్నే చంపేస్తే మిగిలిన మృగాలు ఎలా దొరకవో, అలా నువ్వు నన్ను చంపకూడదు, నువ్వు నన్ను అంతఃపురంలో బంధించకూడదు, నువ్వు నన్ను విడిచిపెట్టండి అంటే రాక్షసుల ఉద్ధతి. వాళ్ళన్నారు, అలాగే ఎక్కడుంది ఆవిడ చూపించని. ఆవిడ చేతులు పట్టుకోపోయారు. ఆవిడ వెంటనే చేతులు విదల్చుకుని నోరు తెరిచి పెద్ద పూత్కారము చేసింది. అందులోంచి అగ్నిహోత్ర రవములు పడ్డాయి. సరే, ఆవిడ ఆకాశ మార్గాన వెళ్ళిపోతోంది. రాక్షసులందరూ ఆవిడ వెంటబడ్డారు. ఆవిడ వెళ్ళి తిన్నగా వింధ్యాద్రి మీద దిగింది. అక్కడ పార్వతీదేవి ఉంది, రాక్షస సంహారం కోసం ఎదురు చూస్తోంది. మొత్తం కట్టకట్టుకుని వస్తే ఒక్కసారి చంపేయచ్చని. వీళ్ళందరూ వెళ్ళారు. అమ్మవారు వెంటనే తన యొక్క శక్తులన్నింటినీ ఆవిర్భవింపచేసింది. ఇప్పుడు అమ్మవారికి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగింది. అది ఏదో శూలం వేస్తే శూలం వేశారు, ముద్గరం వేస్తే ముద్గరం వేశారు, కత్తితో కొట్టారు, వాళ్ళ చేతిలో వీళ్ళు తెచ్చిపోయారు. అది కథాక్రమంలో జరుగుతుంది. కానీ ఒకసారి రాక్షస సంహారం చెయ్యాలి అని ఆవిడ నిర్ణయం చేసుకున్న తర్వాత ఆవిడ చేతిలో మడిసి తీరుతారు రాక్షసులు. అందుకే దుర్గుడు కూడా ఆవిడ చేతిలో మరణించాడు. దుర్గుడు కూడా ఆవిడ చేతిలో మరణించిన తరువాత దుర్గుణ్ణి సంహారం చేసిన తల్లి కనుక ఆవిడికి దుర్గా అని పేరు వచ్చింది. అప్పుడు దుర్గా అన్న పేరుతో కాశీపట్టణంలోనే ఆ దుర్గుడు నానా హడావిడి చేస్తుంటే ఆవిడ ఇక్కడికే రాయబారం పంపి దుర్గుణ్ణి సంహరించింది. దుర్గామాత అన్న పేరుతో ఆవిడ కాశీపట్టణంలో ఇక్కడే ఉండి ఎప్పుడు రక్ష చేస్తుంటుంది. ఇక ఆవిడ సాకారముగా వెలిసిన దేవాలయము, దుర్గా కుండము వేరొక కారణానికి వచ్చాయి. ఒకానొకప్పుడు అయోధ్యానగరాన్ని ధ్రువసంధి అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ ధ్రువసంధికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు మనోరమ, చిన్న భార్య పేరు లీలావతి. ఇద్దరూ మంచివాళ్లే, ఎవరు అతిశయం ఉన్నవాళ్ళు కారు. చాలా మంచి భార్యలు, సంతోషంగా ఉన్నాడు. అలా ఉన్న ధ్రువసంధికి పెద్ద భార్య మనోరమ యందు ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు సుదర్శనుడు. మహోత్సాహవంతుడు కాడు, కానీ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. రెండవ భార్య అయిన లీలావతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పరమోత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉన్నవాడు, అందరినీ ఆకట్టుకునే లక్షణం ఉన్నవాడు. ఆయన పేరు శత్రుజిత్. ఈ మనోరమ తండ్రి, పెద్ద భార్య తండ్రి పేరు శూరసేనుడు. ఆయన కళింగ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. రెండవ భార్య లీలావతి యొక్క తండ్రి పేరు యుధాజిత్. ఆయన ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సంతోషంగా గడిచిపోతోంది. ఒకనాడు వేటకి బయలుదేరాడు రాజు. బయలుదేరి ధ్రువసంధి వేటాడుతున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడో పొదలలో నక్కి ఉన్నటువంటి ఒక సింహం జూలు విదల్చి రాజు మీదకి దూకింది. రాజు దాన్ని ఖడ్గప్రహారం చేసి దాని యొక్క
శరీరం పడిపోయేటట్టుగా తెగ నరికాడు. అది పడిపోతూ పడిపోతూ దూకుతున్నప్పుడు తన పంజాతో రాజుని కొట్టింది. ఏకకాలంలో రాజు మరణించాడు, సింహము మరణించింది. ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు రాజ్యానికి యువరాజు కావాలి. యువరాజేమీ రాజే కావాలి. అప్పటికి యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు. కాబట్టి ఇప్పుడు పెద్ద భార్య కుమారుడైనటువంటి ఆ సుదర్శనునికి రాజ్యం దక్కాలి. యథార్థంగా మంత్రులు ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. రాజులలో ఎప్పుడూ ఈ గొడవలు ఉంటాయి రాజ్యాల కోసం. ఎందుకైనా మంచిది తన కుమార్తె యొక్క కొడుక్కి రాజ్యం దక్కుతుందో దక్కదో దక్కడానికి వీలుగా పరిస్థితుల్ని చక్క పెడదామని ఇది తెలుసుకున్నటువంటి ఆ మనోరమ పెద్ద భార్య యొక్క తండ్రి గారైనటువంటి శూరసేనుడు కళింగ దేశం నుంచి సైన్యంతో వచ్చాడు. అలాగే ఉజ్జయిని రాజ్యం నుంచి యుధాజిత్ కూడా తన సైన్యం అంతటినీ తీసుకుని ఆ రెండవ భార్య అయిన లీలావతి కుమారుడైనటువంటి శత్రుజిత్తుని రాజుని చెయ్యాలని ఆయన వచ్చాడు. రాజుగారు చచ్చిపోయి ఇంకా 3 రోజులు అవ్వలేదు. ఎవరిని రాజుని చెయ్యాలి? పెద్ద వాదులాట బయలుదేరింది. ఈలోగా రాజులేని రాజ్యం కదా, కబళించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా దొంగిలిద్దామని చుట్టుపక్కల నుంచి రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా రాజ్యంలోకి చొరబడ్డారు. మంత్రులు అన్నారు, పెద్ద భార్య యొక్క కుమారుడు కనుక శాస్త్రాన్ని అనుసరించి మేము సుదర్శనుడికి పట్టాభిషేకం చేస్తాం. వెంటనే రెండవ భార్య కుమారుడైనటువంటి ఆ శత్రుజిత్తు యొక్క తాతగారు అంటే లీలావతి తండ్రి యుధాజిత్ అన్నాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు కావచ్చు, పెద్ద భార్య కొడుకు కావచ్చు, కానీ నా మనవడు తెలివైనవాడు, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, ఉత్సాహవంతుడు, వీడు రాజు కావాలి తప్ప అతను రాజు కావడానికి వీల్లేదన్నాడు. వెంటనే మనోరమ యొక్క తండ్రి గారు అంటే సుదర్శనుని యొక్క తాతగారు శూరసేనుడు అన్నాడు, ధర్మ ప్రకారం నా మనవడే రాజ్యానికి అధిపతి, పైగా అతని ఎందు దుర్గుణములు లేవు, చాలా సాత్వికుడు, నెమ్మదస్తుడు, అంత మాత్రం చేత వచ్చే ఇబ్బంది లేదు, కాబట్టి అతనికే రాజ్యం ఇవ్వాలన్నాడు ఆయన. వీల్లేదన్నారు. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఓ పక్క చచ్చిపోయిన రాజుగారు చచ్చిపోయాడు, ఆ గొడవలా ఉంది. రాజ్యం కోసం భార్యల తండ్రులు మొదలుపెట్టారు యుద్ధం. బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో పెద్ద భార్య అయిన మనోరమ యొక్క తండ్రి గారైనటువంటి ఆ మహానుభావుడు శూరసేనుణ్ణి రెండవ భార్య అయినటువంటి లీలావతి యొక్క తండ్రి గారైనటువంటి యుధాజిత్ సంహరించాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పాపం ఆ మనోరమ దిక్కులేందైపోయింది. కొడుకుని తీసుకుని విదల్లుడు అంటే నపుంసకుడు, సైరంధ్రి, ఆయన్ని పిలిచి మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే వంశాంకురం వీణ్ణి కూడా చంపేస్తారు, శత్రుశేషం ఉంచరు, కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికి వెడదామని అడిగింది. అంటే ఆయన అన్నాడు, నాకు కాశీనగరాన్ని పరిపాలిస్తున్న రాజు సుబాహువు అని ఉన్నాడు, ఆయన నాకు మేనమామ అవుతాడు వరసకి, ఆయన చాలా ధర్మాత్ముడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. సరే అక్కడికి బయలుదేరారు. ఈవిడ అనుమానపడింది, ఇప్పుడు నేను కనీసం లీలావతి దగ్గరికి వెళ్ళి చెప్తే మంచిదే, ఆవిడ చాలా మంచిది, కానీ ఏమో రాజ్యం మీద ఉండేటటువంటి మమకారం ఎలా ఎటువైపుకి దారి తీస్తుందో తెలియదు. లీలావతి మంచిదైనా ఆమె తండ్రి యుధాజిత్ నేను కాశీ వెళ్ళిపోతున్నానని తెలుసుకుని మార్గమధ్యంలో నన్ను కొడుకుని చంపేయచ్చు అని ఆవిడ ఒక మాట అంటుంది. అభక్షభక్షణం లోభ అగమ్య గమనం తథా కరోతి కిల తృష్ణార్తో ధర్మత్యాగం తథా పునః. ధర్మత్యాగం అంటే ధర్మమును విడిచిపెట్టేస్తాడు మనిషి. ఎందుకు విడిచిపెట్టేస్తాడంటే కరోతి కిల తృష్ణార్తో, తృష్ణ అంటే ఆరేటటువంటిది కాదు, అది మిమ్మల్ని వశం చేసుకుంది అని గుర్తు. అపారమైనటువంటి కోరిక బలము చేత వశమైన వాడెవరున్నాడో వాడు తృష్ణార్తుడు. ఆ తృష్ణ పట్టుకుందనుకోండి మనిషిని తృణం కింద మారుస్తుంది, మార్చి గిర్ర 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 తిప్పుతూ ఉంటుంది, వాడికి అందులోంచి పైకి రాలేడు, చాలా కష్టం. అటువంటి తృష్ణకి వశమైపోయిన వాడెవరున్నాడో వాడు అభక్షభక్షణం లోభ, వాడు తినకూడనివన్నీ కూడా తింటాడు. అగమ్య గమనం తథా, వెళ్ళకూడని చోట్లన్నింటికీ కూడా వెళ్ళిపోతాడు.
ఎందుకని అంటే ఇప్పుడు వాడికి ధర్మం లేదు, వాడి కోరిక తీరాలంతే. వాడంత తృష్ణతో ఉన్నాడు. రాజ్యతృష్ణతో ఉన్నటువంటి నా సవతి తండ్రి ఇప్పుడు ధర్మమును చూడడు. కాబట్టి నన్ను, నా చిన్నివాడైన కొడుకుని కూడా చంపేస్తాడు. అందుకని ఇప్పుడు చెప్పను అని ఆమె దగ్గరికి వెళ్ళి, నా తండ్రి చచ్చిపోయాడు, యుద్ధభూమికి వెళ్ళి నా తండ్రిని చూసొస్తానని ఆ విదల్లుణ్ణి తీసుకుని ఆ యుద్ధభూమికి వెళ్ళి తండ్రి శవం మీద పడి ఏడ్చి అక్కడి నుంచి బయలుదేరి ఈ నపుంసకుడితో కలిసి కొడుకుని తీసుకుని కాశీపట్టణానికి బయలుదేరింది. దురదృష్టం వెంటాడితే అలా ఇలా ఉండదు. మార్గమధ్యంలో ఆవిడ్ని దొంగలు దోచుకున్నారు. ఒంటి మీద కనీసం ఒక్క నగ కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని ఆ విదల్లుడితో కలిసి గంగానదిని ఒక పడవ మీద దాటి ఆమె భరద్వాజ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంది. ఆవిడ అదృష్టం ఏమైనా కలిసి వస్తే అక్కడే కలిసి వచ్చింది. ఇప్పుడు ఆమె భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకుని ఆయనతో ఒక మాట, అంటే ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది తెలిసి ఉండాలి. అందరి దగ్గర ఒక గాట కట్టి మాట్లాడడం అసహ్యంగా ఉంటుంది. ఎందుచేత అంటే మీతో నేను ఒక్క మాట మనవి చేస్తాను. అందరితో దగ్గర కన్నా చాలా చాలా జాగ్రత్తగా ఎవరితో ఉండాలో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఉండవలసింది మహాత్ములతోటి, ప్రత్యేకించి గురువుతోటి. ఎందుకో తెలుసా? మీకు బాగా చనువుగా ఉన్నారనుకుని గురువుగారి దగ్గర కానీ కొంచెం తొందరపడి ఎక్కువ మాట్లాడడం జరిగిందనుకోండి, అందులో ఏ తేడా పాడా వచ్చినా శాశ్వతంగా దూరం అవుతారు. అదొక్కటి అడ్డు పెట్టి సంస్కారమునకు చెందినవాడు కాడని దూరం చేస్తారు. అందుకే అందరికన్నా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గురువు దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 1కి 10 మాటలు మనసులో సిద్ధమై వెళ్ళాలి. ఆయన చెప్పేదే ఎక్కువ వినాలి. మనం తక్కువగా మాట్లాడడమే మంచిది. ఎందుకంటే సంస్కార బలం రీత్యా చెప్తూ ఇది చెప్పడం ఎందుకు అనిపిస్తుంది గురువు దగ్గర కూడా. అది యథార్థం. నేను మీతో యథార్థం మనవి చేస్తాను. ఇప్పుడు ఇది ఎందుకు లేదు చెప్పడం ఈయనకి అనిపిస్తుంది. గురువు దగ్గర దాపరికం పెట్టిన పాపం ఖాతాలో పడుతుంది. గురువుకి తెలియదని మీరు అనుకోకండి, ఆయన తెలుసుకోగలడు. తెలుసుకోవాలనుకుంటే తెలిసిపోతుంది. కానీ ఆయనకి తెలుసుకునే ప్రయత్నం అవసరం ఉండదు. నాకెందుకని ఊరుకుంటాడంతే. అందుకే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పెడతారు. మీరు ఎప్పుడైనా కావ్యాలు పురాణాలు చూడండి, మహర్షుల దగ్గరికి వెడతారు రాజులు వేటకి వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం సైన్యాన్ని వదిలిపెట్టేస్తారు. చాలా బుద్ధిమంతులైనటువంటి మంత్రులతో కలిసి తాము ఒక్కరే వెడతారు. వెళ్ళి కూర్చుని పరమ మర్యాదతో మాట్లాడి వస్తారు. మీరు అందుకే ఎప్పుడైనా కావ్యాలు పురాణాలు పరిశీలించండి, వెళ్ళగానే ముందు మాట్లాడేది ఏది అంటే వాళ్ళని పిలిచేటప్పుడు ఒక సంబోధన చేస్తారు. ప్రత్యేకించి మీరు రామాయణంలో చూడాలి, గురువుగారు అని పిలవరు అసలు. గురువుగారి దగ్గరికి వెళ్ళిన రాజు ఏమని సంబోధిస్తాడో తెలుసా? హే భగవన్ అంటాడు. అది విచిత్రం. హే భగవన్ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సమస్తము మీది, కాబట్టి నాదన్నది లేదు. భగవానుడు ఈ సమస్తమును పొంది ఉన్నాడు, ఆయన సృజించి ఉన్నాడు, ఆయన నాకిచ్చి ఉన్నాడు, నేను అనుభవిస్తే సంతోషిస్తున్నాడు. హే భగవన్ అంటే ఓ గురువా, గురుస్వరూపంలో ఉన్న పరమేశ్వరుడా, ఇదంతా నీది, నీదైనది మాకిచ్చి మేము ఆనందిస్తే నువ్వు ఆనందిస్తున్నావు. నీ తపోబలం నీ ఆశీర్వచనం లేనినాడు నాకు ఇన్ని లేవు. కాబట్టి మీది ఇది అని చెప్పడానికి ఎప్పుడు మొట్టమొదటి సంబోధనలో హే భగవన్ అంటారు. మీరు రామాయణాన్ని చూడండి ఎప్పుడైనా. శ్రీరామాయణం బాగా చదివితే ఎన్ని విషయాలు మీకు అర్థమవుతాయో. హే భగవన్ అని మీరు మొదలుపెట్టారనుకోండి, అసలు మీరు ఇక అబద్ధం ఆడలేరు, ఇక కుదరదు. ఎందుకో తెలుసా? హే భగవన్ అన్నారనుకోండి, ఏమి రా నువ్వు ఈ మధ్య ఏమైనా దాచావా అని గురువుగారు అడిగారు అనుకోండి, మీరు వెంటనే చెప్పేస్తారు అది గురువుగారిది, మీది కాదుగా. హే భగవన్ అన్నప్పుడు అబద్ధమాడే అవసరం ఉండదు.
గురువు దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అలాగే మాట్లాడాలి. నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకండి. నేను చాలా చాలా తక్కువగా వెళ్ళే ఇల్లు ఒక్కటే, మా గురువుగారి ఇల్లే. నేను ఎప్పుడు వెళ్ళను మా గురువుగారి దగ్గరికి. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రయత్నం అది. 2 రోజులు తర్ఫీరు చేసుకుంటాను మనసులో. ఆయన నిన్ను అడిగితే, ఇది అడిగితే ఏం చెప్తావు, ఇది చెప్తే ఏం చెప్తావు అని 10 మాటలు ప్రశ్న జవాబు వేసుకుని, నేను కాశీ వచ్చేటప్పుడు కూడా గురువుగారి ఆశీర్వచనం కోసమని వెళ్ళాను. గురువుగారు మీ చేత్తో నాకు ఒక పుస్తకం ఇవ్వండి, అది నాకు శ్రీరామరక్ష అని గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా, బాగా చీకటి పడిపోతుంది, నిజానికి ఆ రోడ్లో రావడం కష్టం, అయినా గురువుగారు సంతోషంతో ఏవేవో చెప్తున్నారు. అలాగే కూర్చున్నాను. రాత్రి ఎప్పుడో గురువుగారు విడిచిపెట్టారు, ఆయన బయటికి వచ్చారు. అప్పుడు నేను బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అది 10 మాటలు గురువుగారి దర్శనం చేశాము అని అనుకునే కన్నా నేను మీతో యథార్థమైన మాట చెప్తున్నాను. గురువుకి గుండెల్లో గుడి కట్టాలి. గురువు దగ్గరికి వెడితే భగవంతుడు సాక్షాత్తు కూర్చుని ఉన్నాడు కరచరణములతో. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గురువు సమర్థుడా కాదా దాంతో సంబంధం ఉండదు. మీ గురి ఎంత దానితో సంబంధం. గురువు శక్తి మిమ్మల్ని ఉద్ధరిస్తుందని మీరు ఎప్పుడూ అనుకోకండి. మీకు విశ్వాసం లేనప్పుడు మీ గురువు ఎంత శక్తివంతుడైనా మిమ్మల్ని కాపాడలేడు. విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురువు అంటే బరువు, మీకన్నా ఆయన అధికుడు, మీరు లఘువు, నే చిన్నవాణ్ణి. ఆ విశ్వాసం మీకుందనుకోండి, నేను మీకు నిజం చెప్తున్నాను, ఎప్పుడూ మీకు గురువు యొక్క అనుగ్రహం ఈశ్వర స్వరూపంగా ప్రసరిస్తూ ఉంటుంది. అంగరక్ష కట్టబడి ఉంటారు మీరు. గురువుని అలా చూడడం మాత్రం రావాలి. గురుపాదములు ఫోటో తీసి పెట్టేసుకుంటే ఎలా ఉంటాయో అలా మీ మనసులో ముద్ర పడిపోయి ఉండాలి. అందుకే గురుపాదములను స్మరించడంలో వైక్లభ్యం లేని స్థితికి పరాకాష్ట ఎక్కడ అంటే, నిద్ర లేచి లేవగానే భూమి మీద పడితే గురువుగారి పాదాలు కనపడాలి. ఇప్పటికీ నేను మా గురువుగారి అనుగ్రహమే, నిద్ర లేచి లేవగానే నేల మీద పడి నమస్కారం చేస్తే మా గురువుగారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు, వారి భార్య గారు, మా గురుపత్ని గారు, ఇద్దరి పాదములు నా ముందు చూసుకుంటాను. నా గురువు, నా గురుపత్ని, నా తల్లి ఇద్దరు వచ్చి నా ముందు నించున్నారని ముందు వారి పాదములకు నమస్కరించి లేచి మొహం కడుక్కోవడానికి వెడతాను. అంటే నేను ఇది గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మా గురువుగారు తరచూ నాతో అంటుంటారు, ఏమిట్రా నాయన నీకు ఇంత విశ్వాసం నా మీద అంటారు. నాకైతే పరమ విశ్వాసం, ఇంకంతా ఇంత కాదు, అచంచల విశ్వాసం. నిరంతరము నేను నా గురువు చేత రక్షింపబడుతున్నాను. ఇంక అందులో నాకు వడ్లగింజంత సందేహం లేదు. పరమ నమ్మకం నాకు. మా గురువు గారు ఉన్నారు, నేను ఎక్కడ ఉండనివ్వండి, నా గురువు ద్వారా నాకు రక్షణ కట్టబడుతూ ఉంటుంది, నాకు రక్షణ ప్రసరిస్తూ ఉంటుంది అని నా నమ్మకం. ఆ విశ్వాసము లేనినాడు గురుత్వము మీకేం ఉపకారం చేయదు. నోటితో గురువుగారు అని పిలవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. విశ్వాసమే ప్రాతిపదిక. విశ్వాసమును పెంచుకోవాలి. ఆ విశ్వాసమున్ననాడు ఎప్పుడు మాట్లాడినా ఏముంటుందో తెలుసా అండి? అవతల వారి గొప్పతనం ఉంటుంది, మీ యొక్క చిన్నతనం ఉంటుంది. మీరు ఆయన దగ్గర నుంచి ఎంత పొందాలో ఆవిష్కరిస్తారు తప్పించి, నేను ఇంత అధికుణ్ణి పూర్వాశ్రమంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా కూడా అది ఉండదు. మీరు చూడండి, ఏదో ఒక విభూతి అంటుకుని ఉంటుంది మనిషికి. అది చాలా సహజమైన విషయం. అదే పునర్జన్మహేతు అవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఏది బాగా అంటుకుని ఉండిపోయిందో అది మీరు దాద్దామన్నా దాగద, మాటలలో బయటికి కక్కేస్తుంది. జీర్ణం కాని పదార్థాన్ని కడుపు ఎలా పెట్టుకోలేదో, మీకు జీర్ణం కాకుండా అంటించుకున్న వినయం మిమ్మల్ని అంటుకోదు. మీ సహజతత్వం మీలోంచి కక్కేస్తారు ఎప్పుడప్పుడు.
నేను పండితుణ్ణి అన్న ఒక అహంకారం ఉన్నవాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఒక పండితుడిలా మాట్లాడతాడు గురువుగారి దగ్గర. గురువుగారికి అర్థం అవుతుంది, ఓ వీడు నా దగ్గర వినడానికి వచ్చినవాడు కాడు, నా నుండి పొందాలనుకున్నవాడు కాడు, తనకున్న పాండితీ ప్రకర్ష నాకు చూపించాలని వచ్చినవాడు. పరమాచార్య స్వామి వారంతటి వారికి ఇలాంటి సందర్భాలు ఎదురయ్యి. సాక్షాత్ శారద మహానుభావుడు పరమాచార్య స్వామి అంటే, నడిచి వెళ్ళిన కామాక్షి, భూత భవిష్యత్ వర్తమాన కాలములను లెక్క కట్టారైన. అటువంటి మహాపురుషుడికి కూడా తప్పలేదు. ఆయన దగ్గరికి వచ్చి పాండితీ ప్రకర్ష చేసే ప్రయత్నాలు చేస్తే ఉత్తర క్షణంలో ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే తల గిర 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 తిరిగి ఆయన పాదముల మీద పడిపోయిన సందర్భములు ఎన్నో. ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపించడం ఎందుకు అని నేను చూపించట్లేదు. శృంగగిరి పీఠాధిపతులకు అటువంటి అనుభవాలు ఎన్నో. నేను ఆ గురువైభవంలో మీకు అటువంటివి ఎన్నో చూపించాను కూడా ఉపన్యాసాలు చెప్పినప్పుడు గురు పూర్ణిమకి. కనుక అది సాధన అంటే, గురువుగారి దగ్గరికి వెళ్ళడంలో సాధన, యథార్థమునకు ఈశ్వరుణ్ణి చేరుకోవడంలో సాధన. మీరు బాగా గమనించగలిగితే ఈ రెండిటికి వ్యత్యాసం లేదు. ఉంది అనుకున్నవాడు ప్రయోజనాన్ని పొందలేడు, అది కుదరదు. ఎందుకో తెలుసా? అందుకే శంకరాచార్యుల వారి జీవితంలో అద్భుత ఘట్టం ఏది అంటే, ఆయనకి గొప్పతనం కాదు, పేరే మారిపోయింది శిష్యుడికి. శిష్యుడు నదికి ఆవలి ఒడ్డునున్నాడు, శంకరులు ఈ ఒడ్డునున్నారు. యథాలాపంగా ఒరే ఇలా రా అన్నారు. ఆయన అన్నాడు, గురువుగారు ఇలా రా అన్నారు. గురువుగారు ఇలా రా అన్నాక అలా వెళ్ళను, ఇలాగే వెడతాను అని గంగ మీద నడుస్తూ వెళ్ళాడు. గురువు మీద ఆయనకున్న విశ్వాసానికి పద్మములు పైకొచ్చి ఆయన పాదములు పట్టుకున్నాయి. పద్మముల చేత పట్టబడిన పాదములున్నవాడు కాబట్టి పద్మపాదాచార్యుడయ్యాడు. నేను ఇప్పుడు దాన్ని వివరణ చెయ్యలేను, కానీ అవకాశం లేదు. నేను ఇవాళ కంఠము అలాగే ఉంది, రెండు వెనక కొంత సభా కార్యక్రమం ఉంది, అందుకని వివరణ చెయ్యను. కానీ మీరు బాగా దాన్ని పరిశీలనం చేయండి. ఎప్పుడైనా ప్రత్యేకించి కాకినాడలో ఉన్నవారికి ఒక సత్సంగంలో దానిలో ఉన్న మెళకువ గురించి మీకు చెప్తాను. గురువుకి బ్రహ్మమునకు తేడా లేకపోతే గురువుగారి పాదాలు పట్టుకుని బ్రహ్మమును చేరిపోవడానికి సాధనాక్రమంలో మెళకువ ఎక్కడున్నది, ఎక్కడ ఆ మెళకువలు పాటించవలసి ఉంటుంది అన్నది మీతో నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఈలోగా మీరు కూడా బాగా ఆలోచించండి దాని మీద. అందుకని ఆ తల్లి చేరింది మహానుభావుడైనటువంటి భరద్వాజుని వద్దకు. చేరి ఆవిడ, నేనేదో ఫలానా రాజుగారి భార్యని, నాకు కష్టాలు వచ్చాయి, ఏదో కొన్నాళ్ళు తలదాచుకుంటాను, నే కాశీరాజు దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆవిడ అనలేదు. ఆవిడ ఏమందో తెలుసా అండి? మహానుభావ, ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం. నేను ఆర్తితో ఉన్నదానను. మీ స్థాయి ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలి, అసలు ముందు మనకు అవగాహన ఉండాలి. కిరాణా కొట్టుకెళ్ళిన వాడికి ఏం కొనుక్కోవడానికి వెళ్ళాడో చేత కాకపోతే అలా చూస్తూ నిలబడితే, ముందు కొనుక్కునే వాళ్ళకి చోటు ఇవ్వండి, మీరు వెనక్కి వెళ్ళండి, ఏం కావాలో తర్వాత నిర్ణయించుకోండి అంటాడు. ఎక్కడ కిరాణా కొట్టులోనే అది అవసరం, చెప్పుల కొట్టులోనే మీ సైజుకి చెప్పేంతో చెప్పేసుకు చూసుకోవడం అవసరం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండకూడదని మీరు ఎలా అనుకుంటున్నారు? గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఎడుతున్నారు, మీరు దేనికోసం వెడుతున్నారు అసలు అన్నది మీకు అవగాహన లేకపోతే, నాకు అవగాహన లేకపోతే ఆ గురువు నుంచి ఏం పొందుదామని. అది కిరాణా కొట్టు అయితే ఆయన ఆత్మ, రాశీభూతమైన ఆత్మ, ఏం పొందుతారు అక్కడ? అసలు మీకేం కావాలి? నాకు ఇది కావాలని నిశ్చయమైన అభిప్రాయం ఏమైనా ఉందా? ఇందుకు ఎడుతున్నానని ఏమైనా ఉందా? ఇందుకు ఎడుతున్నానన్నవాడు అందుకు అని మాట్లాడాలి, లోపల దాచుకోకూడదు. భరద్వాజుడి దగ్గరికి వెళ్ళింది, నేను జ్ఞానం కోసం వచ్చానని అబద్ధాలు ఆడలేదు, నేను కొన్నాళ్ళు అనుష్ఠానాలు చేస్తానని చెప్పలేదు. ఆర్తస్య రక్షణే పుణ్యం, నేను ఆర్తితో వచ్చాను. మహానుభావ, ఆడదాన్ని, కొడుకుతో ఉన్నాను. ఆడదానివి కదమ్మా, ఒక్క కొడుకుతో ఉన్నావు, భర్త లేని దానివి, నిన్ను ఆశ్రమంలో ఉంచడం ఎలా అని అనుకుంటాడేమో. ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం. మీరు బ్రహ్మతత్వవేత్తలు, ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు.
మహానుభావా, మీరు నాకు చెయ్యవలసిన ఉపకారం ఆర్తితో ఉన్న నా వంటి వారిని కానీ అనుగ్రహించి రక్షణ కల్పించగలిగితే అది ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితమునకు సమానము. కాబట్టి మీరు ఏది చేస్తున్నారో అది నా యందు అన్వయమవుతుంది. నేను యజ్ఞ సంభారమంత పవిత్రమైన దానను, యజ్ఞ సంభారమును రక్షించడం ఎంత పవిత్రమో నాకు ఆశ్రయం ఇవ్వడం అంత కర్తవ్యం. ఇప్పుడు నేను ఆర్తితో ఉన్నాను, నాకు దిక్కు లేదు, కాబట్టి నన్ను రక్షించండి. ఆయన ఎంతో సంతోషించాడు. మన ఆశ్రమంలో ఉండు. ఇప్పుడు ఆవిడ ఆశ్రమంలో ఉండి ఆశ్రమ జీవనమునందు ఎలా ఉండాలో అలా ఉండడం ప్రారంభం చేసింది. ఎందుకంటే ఒక మఠంలో మీరు ఉంటున్నారనుకోండి, మఠంలో ఉన్నంతసేపు మీరు మఠానికి సంబంధించిన నియమములనే పాటించవలసి ఉంటుంది. ఒక మఠంలోకి వచ్చినప్పుడు ప్యాంటు చొక్కా ఎప్పుడూ వేసుకోకూడదు. అది మఠ ప్రాంగణము అని చెప్పినప్పుడు బయట బోర్డు ఉంది, ఆ గేటు దాటగానే గోడ మీద, ఇది జగద్గురు శృంగగిరి పీఠాధిపతులైనటువంటి శంకరాచార్యుల వారి మఠం. ఇది ఇప్పుడు ఇక్కడ లేరని మీరు అనుకుంటున్నారేమో. తేజోరూపంలో భారతీ తీర్థస్వామి తిరిగి చూస్తారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, నేను మఠ ప్రాంగణం ఇస్తే. ప్యాంటు చొక్కా వేసుకుని ఉపన్యాసానికి ఆలస్యంగా వచ్చి అందరినీ తొక్కుకుంటూ ముందుకొచ్చి కూర్చోమని కావు మఠాలు. మఠాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ప్రాణం బోదుగా ఇక్కడ ఉన్న 9 రోజులు పంచె కట్టుకుంటే ఏమి, మఠంలో ఉండడానికి నీ జీవితంలో అదృష్టం దొరికిందా? కాశీపట్టణం వచ్చి మఠంలో ఉంటూ ప్యాంట్ వేసుకు తిరుగుతావా? ఎందుకు ప్యాంటు నీకు? ఏ గోచీపోసి పంచె కట్టుకోలేవు? అథవా కనీసం పంచె కట్టుకు తిరగలేవు? ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, అదే ధర్మం. అలా ఉండడం నీకు చేత కాకపోతే 2 ఉపద్రవాలు వస్తాయి. మఠ ప్రాంగణము కలుషితమవుతుంది. 2, నిన్ను చూసి ఇంకోళ్ళు అనుకుంటారు అలా ఉండొచ్చు అనుకుంటారు. నువ్వు ఆదర్శమై కూర్చుంటావు. ఆయన వేసుకున్నాడు కదండి నేను వేసుకోవచ్చు అంటాడు అని నిన్ను చూసి ఇవాళ నువ్వు రేపు 10, 3వ రోజుకి 30, 7వ రోజుకి 70. ఎందుకు ఇవ్వాలి మఠ ప్రాంగణం ఇంకోసారి ఎవరికైనా? ఈ నియమాలు పాటించిన వాళ్ళకి ఇస్తామని అక్కడ పంచె కట్టుకుంటేనే లోపలికి పంపిస్తే బస్సు దిగి పంచెలు కట్టుకుని మనం లోపలికి రావాలి. మర్యాద అన్న మాటకు అర్థం ఉంటుంది కదూ. అలా ఉండడమే గౌరవం. శంకరమఠం పట్ల మనకి గౌరవం ఉన్నది. శంకరమఠమునందు ప్యాంటు వేసుకొని తిరగము. నేను శంకరమఠం అంటే చాలా గొప్పవాణ్ణి, గౌరవం ఉంది, శిష్యుణ్ణి, ప్యాంట్ వేసుకు తిరుగుతూ ఉంటావు. కాల్సనా నీ గౌరవం? నువ్వే పాడి చేస్తున్నవాడివి. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండడం నేర్చుకోవాలి. అదే తపస్సిద్ధి, అదే ఆచరణ. అదే ఎవరు ఆశ్రమాధిపతి అయి ఉంటారో, ఎవరు మఠాధిపతి అయి ఉంటారో వారి అనుగ్రహం పొందడానికి కారణమవుతుంది. నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి. నేను కఠినంగా మాట్లాడానని మీరు అనుకోకూడదు. కొన్ని జీవితంలో నేర్చుకోవాలి. కేరళలో ఇప్పటికీ కూడా ఒక అలవాటు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే గురువుగారిని తెచ్చుకుంటారు వేదం చెప్పేవాళ్ళని. 6 నెలలు ఇక బయటికి వెళ్ళరు. 6 నెలలు అసలు ఇంక బట్ట ఇంకొకటి కట్టుకోరు. 6 నెలలు ఏ ధావళియో కట్టుకుని అదే పని 3 పూట్ల సంధ్యావందనం, అగ్నికార్యం, యజ్ఞం, హోమం ఎవరో చూడాలని కాదు, ఆచరణ కొరకు, జీవితాభ్యున్నతి కొరకు చక్కగా చేసుకుని 6 నెలలు భార్య ఏం చేస్తుందంటే ఇంట్లో కాసిన కాయలు పళ్ళు పట్టుకొస్తుంది, వాటితోటే వండుతుంది, అవే తింటారు అంతే. అసలు బయటికి రాడు 6 నెలలు. 6 నెలల తర్వాత బయటికి వస్తాడు. తన ఇంట తానంత బ్రహ్మచర్యం పాటిస్తాడు. ఏది ఆచరించకుండా అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాశీ వచ్చి లాడ్జిల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాశీ వస్తున్నాము అంటే శంకరులు ఒకరు, శంకరాచార్యుల వారు ఒకరు కాదు, శంకర భగవత్పాదుల పేరు మీద ఉన్నటువంటి మఠాలు మనకి నివాస స్థానాలు అయ్యాయి. ఎంత భాగ్యవంతులం మనం, ఎంత అదృష్టవంతులం మనం. ఒక దేవాలయం ఉంది, మఠంలో చక్కగా నిద్ర లేవగానే ముందు నీ అనుష్ఠానాన్ని నువ్వు పూర్తి చేసుకుని చక్కగా ముందు వెళ్ళి దేవాలయానికి ప్రదక్షిణం చేసి దేవాలయానికి నమస్కరించి మహానుభావులు అయ్యా ఇప్పటి శంకరాచార్యుల వారు ఇప్పటి శృంగగిరి మఠానికి
భారతీతీర్థస్వామి వారు శంకరాచార్య రూపంతో తిరుగుతున్నారు. మీరు ఏదో ఒక రోజున తేజో రూపంలో ఇక్కడ వస్తారు, చూస్తూ ఉంటారు. మీకు ఎప్పుడో స్ఫురణకు వస్తుంది ఆయనకి. కాశీ పట్టణానికి ఇన్ని 100 మంది వెళ్ళి మఠంలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మఠంలో? ఆలోచన ఆయనకి వచ్చిన ఉత్తర క్షణంలో ఆయన ఏం చేయగలరో తెలుసా అండి? తేజోరూపుడై క్షణంలో ఇక్కడికి వస్తారు. వచ్చారు కూడా, వచ్చి చూస్తారు. లేకపోతే ఇంకా గురు బిరుదావళి ఎందుకు? అవన్నీ గాలిపటానికి అంటించినటువంటి ఉమ్మితడి తోక అవుతుంది. అది చదివినది నిజమైతే, గురువందనానికి నిలబడింది నిజమైతే, ఇక్కడ నీ ఆచరణ అలా ఉండాలి. ఆయన సకల నిగమాగమ సార్వభౌమ. ఆయన నిష్ఠానయోగ చక్రవర్తి అని చెప్తున్నామా? అష్టాంగయోగం ఆయనకి తెలుసు. అష్టాంగయోగం ఆయనకి తెలిసి ఉన్నవారు అందులో చక్రవర్తి అయితే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అణుమ, లఘిమ, గరిమ వీటితో వచ్చేస్తారు. సూక్ష్మ రూపంలో వచ్చేస్తారు, తేజో రూపంలో. అక్కడ చూసేవాళ్ళు జపం చేసుకుంటున్నారు అనుకుంటారు. చక్మని ఇక్కడికి వచ్చి ఒక్కసారి అలా తిరిగి వెళ్ళిపోతారు. కంచిలో ఉన్న వారికి శంకర విజయేంద్ర సరస్వతి రావచ్చు, వారి గురువుగారు రావచ్చు. కంచి మఠంలో ఉన్నవారికి, శృంగేరి మఠంలో ఉన్న వారికి భారతీ తీర్థస్వామి రావచ్చు. అసలు కంచి మఠానికి భారతీ తీర్థ వెళ్ళొచ్చు, అక్కడ ఆయన ఇక్కడికి రావచ్చు. వాళ్ళ మధ్య ఏమి ఉండవు. అప్పుడు ఇన్ని ప్యాంట్లు చొక్కాలు ఉన్న వాళ్ళని చూస్తే, అరే ఇంత మర్యాదాహీనులకు ఆమె మఠ ప్రాంగణం ఇచ్చామనుకోరు. అందుకని ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండడానికి అనువైనట్లుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అదే నేర్చుకుంది మహాతల్లి మనోరమ. అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అభ్యున్నతి వచ్చేది మీరు ఎంత పవిత్రమైన జీవనము చేస్తున్నారు అన్న దాన్ని బట్టే వస్తుంది కదా. విశ్వాసము అన్న మాటకు అర్థం అక్కడే ఉంది. కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి పాదుకల మీద పువ్వులు వేస్తాను. వేసే ముందు నిజానికి నేను చాలా సిగ్గుతో వేస్తాను. ఎందుకంటే లాల్చీ ఉంటుంది, బనీన్ ఉంటుంది. నాకు పాదుకల మీద పువ్వులు వేయడం ఇష్టం ఉండదు. నేను క్షమార్పణ చెప్పి 2 పువ్వులు వేస్తాను. నేను పువ్వులు వేస్తున్నానని వేయట్లేదు, క్షమార్పణ చెప్పి వేస్తున్నాను మీకని చెప్తాను. ఎందుకని అంటే నేను చూసేదేది అంటే బొద్దుగా ఉండి పచ్చగా ఉండి ఇంత గడ్డంతో ఏదో సింహం కూర్చున్నట్టు కూర్చుని చెయ్యి ఇలా ఎత్తితే ఎప్పుడు అనుష్ఠాన బలంతో ఉండడం వల్ల మిరిసిపోతున్నటువంటి ఆ చేత్తో ఇలా ఎత్తి కూర్చున్నటువంటి భారతీ తీర్థస్వామి వారిని నేను ఒకసారి చూస్తాను. చూసి నన్ను క్షమించండి అని పాదుకల మీద పువ్వులేసి కిందకి దిగిపోతాను. అందుకే నేను ఇక్కడ నమస్కారం కూడా చేయను, పంచాల లాల్చీతో చెయ్యను. మీకు ఇంతే నమస్కారం స్వామి. ఎప్పుడైనా ఇలా లాల్చీ లేకుండా వస్తే చేస్తాను. అప్పుడు బట్టి నేను చేస్తున్నానని నేను చెప్పట్లేదు. నేను కూడా ఎక్కడ తప్పు చేయవలసి వస్తోందో తప్పక అక్కడ నేను క్షమార్పణ చెప్తున్నాను. ఒక మఠ ప్రాంగణాన్ని మఠ ప్రాంగణంగా ఉపయోగిస్తే ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి ఏం కావాలండి అంతకన్నా? మీరు ఆలోచించండి. ఈ ప్రాంగణం భారతీ తీర్థస్వామి వారి తర్వాత ఆయన శిష్యులు వస్తే పీఠాధిపతిగా అప్పుడు కూడా ఉంటుంది. నిజానికి నేను అనుకుంటున్నాను, అసలు శృంగేరి పీఠానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని మఠాలు ఉన్నాయో అవన్నీ భారతీ తీర్థస్వామి ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆయన చూడరు కూడా. ఎందుకు చూడరో తెలుసా? ఆయనకి మనకి తేడా అక్కడే ఉంటుంది. ఆయనకి వాటి మీద వ్యామోహం ఉండదు కూడా. కాబట్టి ఆయన రారు. కానీ ఆయన కోరుకునేదంటూ ఏమైనా ఉంటే ఏంటో తెలుసా? మఠంలా ఉపయోగపడుతోందా? అదొక్కటే. శిష్యుడు అంటే దాన్ని అలాగే వాడాలి. మనం వచ్చి వెళ్ళిపోయామంటే ప్రాంగణమునకు ఏదో పవిత్రత కలగాలి. మహాతల్లి మనోరమ భరద్వాజుడి ఆశ్రమంలో అంత పవిత్రంగా జీవించింది. మీరు ఎక్కడొచ్చింది మనోరమకి అభ్యున్నతి అంటే? ఆవిడ అక్కడ తపస్సు చేసిందా అండి? రోజు భరద్వాజుడి కాళ్ళకి దండం పెట్టిందా అండి? మారేడు దళాలు దండలు కట్టిందా అండి? ఇవన్నీ కాదు. మఠంలో ఎలా ఉండాలో అలా ఉంది, ఆశ్రమంలో ఎలా ఉండాలో అలా ఉంది. మనం కూడా అలా ఉంటేనే అభ్యున్నతి. నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు. ఆయన మెరైన్ ఇంజనీర్, ప్రపంచం అంతా సముద్రంలో తిరుగుతూ ఉంటారు.
సముద్రం గడ్డ కట్టేసి ఐస్తో ఉంటే దాని ముందు ఒక ఓడ వెడుతూ గడ్డ కట్టినటువంటి సముద్రాన్ని కరిగించి వెడుతూ ఉంటుంది. అందులో వెడుతూ ఉంటారు ఆయన అలా వెడుతూ టైం చూసుకుని దాన్ని బట్టి సంధ్యావందనం చేస్తాడు. ఆయన చీఫ్ ఇంజనీర్, ఆయన సామ్రాట్. ఆ షిప్ మీద అంతంత పెద్ద పెద్ద వెసల్స్ నడుపుతూ సంధ్యావందనం చేసి ఆయన డ్యూటీ అయిపోగానే ఎక్కడ ఉండనివ్వండి ప్రపంచ పటంలో ఒక్కొక్కసారి టైం కూడా తెలియదు, సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉండవు, ఎప్పుడూ భగవన్నామాన్ని చెప్పుకుంటూ ఉంటారు. తల్లిగారికి వెంటిలేటర్స్ మీద ఉన్నారు. వెంటిలేటర్స్ మీద ఉన్నారు తల్లిగారు. కాశీ రావడం కన్నా తల్లి సేవ గొప్పది, అక్కడికి వెళ్ళిపోండి అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంటికి రావడం కూడా మానేసి కాశీ యాత్ర కోసం ఎక్కడో సముద్రాల్లో ఓడ నడిపి విమానం ఎక్కి వద్దామనుకునే వేళటికి తల్లిగారు అస్వస్థతకి గురైతే విశాఖపట్నం వెళ్ళారు. విశ్వనాథుడు అనుగ్రహించాడు ఆయన్ని. తల్లిగారు లేచి కూర్చున్నారు. అమ్మా కాశీ వెళ్ళొస్తానమ్మా అన్నారు. నాన్న తప్పకుండా వెళ్ళిరా నాన్న అన్నారు. ఆయన వచ్చారు. ఆయన చూడండి, ఉపన్యాసంలో ఇంతమంది పురుషుల మధ్య ఆయన ఒక్కరు ఎలా కూర్చున్నారు. మిగిలింది నేను పూర్తి చేయను. ఎక్కడుంది అనుష్ఠాన బలం, ఎక్కడుంది మనసులో భక్తి? సముద్రాల్లో తిరుగుతున్న వాడి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. ఆయనలో ఉంది భక్తి, ఆయనలో ఉంది నిష్ఠ. అందుకే ఎక్కడ భక్తి కరడు కట్టి ఉందో గుర్తుపట్టడం అంత పెద్ద విషయం అని అనుకోకండి, తెలుస్తుంది. కాబట్టి మనోరమ అలా ఆశ్రమంలో జీవించింది. గొప్ప సంతోషాన్ని పొందాడు భరద్వాజుడు. అమ్మా నువ్వు అభ్యున్నతిని పొందుతావు, మనసులో సంకల్పం చేశాడంతే. అంతే, శివ సంకల్పమస్తు. పెద్దల దగ్గర మీరు వినయంతో ఉన్నారనుకోండి, ఆయన 10 కాలాలు బాగుండాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన వృద్ధిలోకి రావాలి అనుకున్నాడు అనుకోండి, అంతే వృద్ధిలోకి వచ్చేస్తుంది. ఆయన సంకల్పాన్ని ఈశ్వరుడు నిజం చేసేస్తాడు. ఎందుకంటే ఆయన జీవితం అటువంటిది, అది హోమగుండంలో ఆజ్యంలా ఉంటుంది, అది అంత పవిత్ర జీవనం ఉన్నవాడు. కాబట్టి భరద్వాజుడు సంకల్పం చేస్తున్నాడని మీరు గమనించాలి. అన్నీ రాశారా పుస్తకంలో అని చూడక్కర్లేదు, అన్నీ చెప్పారా అని చూడక్కర్లేదు. అందుకు ప్రవచనం చెప్పాలి. కాబట్టి కంఠం అంగీకరించకపోయినా మాట్లాడడం ఎందుకంటే కంఠం దాచుకోవడానికి గురువుగారు ఎందుకు, ఎవరైనా చాలు. కాబట్టి ఆమె అభ్యున్నతిని పొందుతోంది. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? వాడు ఏమైనా కత్తి విద్య నేర్చుకుంటాడా, లలిత కళలు నేర్చుకుంటాడా, మంత్రాంగం నేర్చుకుంటాడా? వాడు పిల్లలతో ఆడుకుంటున్నాడు ఆశ్రమంలో. ఇప్పుడు క్షత్రియుడు వేదం నేర్చుకుని క్షత్రియుడు యజ్ఞం చేయడం ఎలాగో యాగం చేయడం ఎలాగో నేర్చుకుంటే మంచిదే. అదొక్కటే నేర్చుకుంటే ఏమైనా ఉందా ఉపయోగం? రేపు రాజయ్య ఏం చేస్తాడు? మళ్ళీ రాజ్యం వస్తే నాకు యజ్ఞం చేయడం ఒకటే వచ్చండి, యాగం చేయడం ఒకటే వచ్చండి, ఎందుకు పనికి వస్తాడు? కానీ ఎక్కడో ఆవిడని అనుగ్రహిస్తోంది అమ్మవారు, అనుగ్రహిస్తున్నాడు గురువు. ఇప్పుడు మనోరమని అనుగ్రహిస్తే మనోరమ సంతోషించాలంటే ఏం జరగాలి? సుదర్శనుడికి రాజ్యం రావాలి కదూ. ఆవిడికి భర్త రాడిహ, కానీ సుదర్శనుడికి రాజ్యం రావాలి. వస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఇది గురువుగారు ఆవిడ పట్ల సంతోషిస్తుంటే అమ్మవారు సంతోషిస్తోంది. నేను అదే మీతో మనవి చేసింది. గురువు ఒకరు, ఈశ్వరుడు ఒకరు కాదు. ఇప్పుడు అమ్మవారే ఒక చిత్రమైనటువంటి స్థితిని తెచ్చిందో రోజున. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఆ నపుంసకుడు ఆవిడితో మనోరమతో సాయంగా వచ్చినటువంటి వాడు సైరంధ్రి అటుగా వెడుతున్నాడు. పిల్లలు సంస్కృతం చదువుకుంటారు కదా ఆశ్రమాల్లో. ఆ మునికుమారుడు అక్కడ అతన్ని పిలిచి క్లీబా అన్నాడు. క్లీబా అంటే ఓ నపుంసక సైరంధ్రి లరా అని. క్లీబా అన్నాడు. ఈ పిల్లవాడికి ఎవరు? సుదర్శనుడు విన్నాడు. క్లీబా, అబ్బా భలే ఉందిరా, ఇదేమిటో అక్షరం అనుకున్నాడు. ఆలోచించాడు, ఆలోచించి బా తీసేశాడు. పక్కకి తీసుకొచ్చి సున్న పెట్టాడు, పూర్ణానుస్వరం పెట్టేటప్పటికీ క్లీం అయింది. అది ఇదేటో క్లీం, బాగుందిరా ఈ అక్షరం అనుకున్నాడు. అనుకుని అలవాటు చేసేసుకున్నాడు. అలవాటు అయిపోయింది, అమ్మవారు చేసేసింది అనాలి. అతను చేసుకున్నాడు అనకూడదు. అతను చేసుకున్నాడు అనుకుంటే నీకు దేవీ భాగవతం అర్థం కాలేదని గుర్తు. గురువుగారి అనుగ్రహం మనోరమయందు ప్రసరించి
రాజ్యాధికార సిద్ధి పొందడానికి యోగ్యంగా అమ్మవారి అనుగ్రహానికి పిల్లవాడికి కామరాజ బీజం అందేసింది. అది కామరాజ బీజాక్షరం. వాడికి తెలియదు ఆ విషయం. తెలియక క్లీం 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 అంటుండేవాడు. అదో సరదాగా ఉండేదే పిల్లడికి. రాత్రి పడుకుని నిద్దట్లో కూడా క్లీం 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 అంటుండేవాడు. ఈ క్లీం 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 అని జపం చేసేయడంలో అది కామరాజ బీజాక్షర మహామంత్ర జపం అయిపోయింది. ఇలా కొన్ని సంవత్సరములు చేసేసాడు తెలియకుండా. తెలిసి చేసినా తెలియక చేసినా జపం జపానికి ఆ సిద్ధి ఉంది. ఇప్పుడు ఆవిడేం చేసింది, కొన్ని సంవత్సరాలు పోయాక పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. ఏ ఒక్కడు చేశాడో ఆ ఒక్కడినే కదా అనుగ్రహించాలి. ఇప్పుడు ఆవిడ ఒక రోజున పిల్లవాడు కూర్చుని ఉండగా రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. ఎర్రని తల్లి ఎర్రని చీర కట్టుకుని ఎర్రని ఆభరణాలతో గరుత్మంత వాహనం మీద ఆమె వైష్ణవీ శక్తిగా కనపడింది, దర్శనమిచ్చింది. ఆమె ఎలా కనపడింది అన్న దాన్ని బట్టి అది ఇస్తోంది అని గుర్తు. ఒకడికి శారదగా ఆవిడ కనపడింది అంటే వాణ్ణి జ్ఞానముతో అనుగ్రహిస్తోంది, వాగ్దేవిగా అనుగ్రహించింది, వాడికి సభల యందు ఎదురు లేదు అని గుర్తు. వైష్ణవిగా దర్శనమిచ్చింది, రాజ్యాధికారమును పొందుతాడని గుర్తు. అమ్మవారిని స్తోత్రం చేశాడు, నమస్కరించాడు, అంతర్ధానం అయిపోయింది. ఆయనేం అడగలేదు. కానీ ఈవిడ కనపడము వెళ్ళడము ఎంతే. అక్కడే ఉన్న శృంగబేరపురాధీశుడు ఆ పిల్లవాడికి 4 గుర్రాల రథాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు. కాలం గడిచిపోతోంది. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి, ఆ తల్లి ఏదైనా చేస్తుంది. కాశీరాజు గారు సుబాహువు, ఆయన భార్య వైదర్భి, వాళ్ళకు ఒక్కతే కూతురు, పిల్లలు లేరు, ఆ ఒక్క పిల్ల తప్ప. ఆ పిల్ల రాత్రి పడుకుని నిద్రపోతోంది. ఆ పిల్లకి పరదేవత కల్లోకి వచ్చి నీకు తగిన వరుడెవరో నేను నిర్ణయం చేశాను. అదిగో ధ్రువసంధి యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు. అతనికిచ్చి నీ వివాహం జరగాలి, నువ్వు అతన్ని వివాహం చేసుకో అని అమ్మవారు నిర్ణయం చేసింది. ఆ పిల్ల పేరు శశికళ. ఇప్పుడు ఆ పిల్ల నిద్రలేచింది. అలా ఉన్నాడా అటువంటి పిల్లవాడు, అమ్మవారు నాకు చెప్పింది అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక రోజున ఎవరో బ్రాహ్మణుడుగా వచ్చాడు. కాశీ అంటే రాని యాత్రికుడు ఎవరు ఉంటాడు, కాబట్టి ఎవరో బ్రాహ్మణుడుగా వస్తే ఆవిడ, అయ్యా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పండి అని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక ఇవన్నీ మోక్షపురాలు కదా, అందుకని అయోధ్య వెళ్ళని వాళ్ళు ఎవరు? అమ్మ అయోధ్యాది నగరములను చూసి వస్తున్నానన్నాడు. ఈ పిల్లంది, అయోధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారా అని. అంటే ఈయనెందుకు అడగడం అంటే, బ్రాహ్మణుడు మరి ఆశ్రమానికి వెళ్ళడు, వెళ్ళిన తర్వాత ఇక్కడ హోటళ్లలో టిఫిన్లు ఎక్కడ బాగున్నాయని వెళ్తాడా, ఇక్కడ ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయని వెళ్ళాలి. అందుకని వెళ్ళావా భరద్వాజాశ్రమానికి? వెళ్ళాను. అక్కడ సుదర్శనుడని నీకు తగిన వరుడున్నాడు, అమ్మవారు పలికిస్తోంది. ఆవిడే వాగ్దేవి అయి పలికిస్తోంది బ్రాహ్మణుడి చేత. అమ్మా, ప్రస్తుతం రాజ్యం లేదు కానీ నీకు తగిన వరుడు, అతన్ని నువ్వు వివాహం చేసుకోవాలి తల్లి అని ఆయన రూపగుణ విశేషములను వర్ణించి వెళ్ళిపోయాడు. ఇదే ప్రచోదయాత్. ఆ తల్లి కార్యమును ఘటింప చెయ్యడానికి ఏవేవి సమకూరాలో వాటిని సమకూరేటట్టు చేస్తుంది. వెనక ఎవరో తెలుసా అండి? పరదేవత ఉన్నది. పరదేవత ఉండి ఆవిడ నడిపిస్తోందన్నమాట, సంకల్పాన్ని నిజం చెయ్యడానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ ఆయన గురించి చాలా కలలు కంటోంది, నేను ఆ సుదర్శనుడికే భార్యని కావాలని. కాలం గడిచిపోయింది. ఈమెకు స్వయంవరం ప్రకటించాడు రాజు. ఈ పిల్ల తల్లికి వెళ్ళి చెప్పింది, అమ్మా నేను సుదర్శనుణ్ణి వివాహం చేసుకుంటాను. ఆ పిల్ల తండ్రికి చెప్పింది. తండ్రి బాధపడ్డాడు. లౌకికం కదా, రాజ్యహీనుడు ఎక్కడో ఉన్నాడు, పైగా అతని ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. నిజంగా వెతికాడు కూడా. యుధాజిత్ ఎప్పుడు దొరుకుతాడా, చంపేద్దాం మనోరమ కొడుకు అని గూఢచారుల వల్ల తెలుసుకుని భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు. సుబుద్ధి అన్న మంత్రితో కలిసి చంపేస్తానని. ఈవిడ వెళ్ళి భరద్వాజుడికి మొరపెట్టుకుంది. అయ్యా నన్ను చంపేస్తాడేమో, నా బిడ్డని మీరే కాపాడాలని అడిగింది. అందుకే రామాయణం బాలకాండలో మాట అంటారు,
దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటారు. బ్రాహ్మణుడి బలం అటువంటిది. ఏమీ చెయ్యక్కర్లేదు, గాయత్రిని తిప్పి విడిచిపెట్టేస్తే చాలు, ఇహ తట్టుకోడేవాడు. అంత శక్తివంతం. అనుష్ఠాన ప్రక్రియ తెలిసి గాయత్రిని అంత నిష్ఠతో జపం చేసేవాడి దగ్గర అంత బలం ఉంటుంది. అందుకే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు. కాబట్టి భరద్వాజుడు బ్రాహ్మణుడే కదా, మనకెందుకు విడిచిపెట్టాడని కబురు చేశాడు, విడిచిపెట్టే మనోరమని. భరద్వాజుడు స్వయంగా వచ్చి పాప తల్లి ప్రార్థన చేసిందని వెళ్ళి, నువ్వు తీసుకెడదామనుకుంటున్నావేమో, ఆమెకి నా రక్ష ఉన్నది, నువ్వు ఆశ్రమ ప్రవేశం చెయ్యడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ వీలు లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు బ్రాహ్మణుడు, ఆయన చెప్తే ఆగడం ఏమిటి, వెళ్ళి చంపేద్దాను రా అన్నాడు మంత్రిని సుబుద్ధిని. ఆయన అన్నాడు, నీలాటి రాజే వెనకడు కోటి ఉండేవాడు విశ్వామిత్రుడు. ఇలా అనుకునే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. చాలా ప్రమాదం వచ్చింది, బ్రాహ్మణ బలం ఏమనుకుంటున్నావో, లేనిపోని ఆగడం చెయ్యకు, వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. వెళ్ళిపోయాడు. అందుకు బతికాడు సుదర్శనుడు. అంటే అమ్మవారి అనుగ్రహం ఎలా రక్షింపజేస్తుందో చూడండి. ఇంతమందిని చంపినవాడు భరద్వాజుని యొక్క అండదండలలో ఉన్నవాడిని చంపలేకపోయాడు. ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అది గురువైభవం అంటే. సనాతన ధర్మంలో అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శంకరులంతటి వారు గోవింద భగవత్పాదుల పేరు చెప్తే ఇలా వంగిపోయేవారు. నిజానికి శంకరులు అపరశంకరులు. ఆయనకి గోవింద భగవత్పాదులు కొత్తగా నేర్పించింది ఇది ఉంది అని చెప్పడానికి ఏం లేదు. కానీ ఆయన నేను చెప్పినది కానీ నేను చేసినది కానీ అంతా మా గురువు గారి యొక్క అనుగ్రహమే అని గోవింద భగవత్పాదుల్ని అంత గొప్పగా కీర్తించారు. అందుకే మనకి చంద్రశేఖర భారతీ స్వామి వారు దానికి చాలా గొప్ప వ్యాఖ్య రాశారు కూడా. అందులో గురువుగారి పేరు చెప్పుకుంటూ నేను గురువుగారి కింకరుణ్ణి అని గోవింద భగవత్పాదుల్ని అంత కీర్తన చేస్తారు. గురుభక్తి అంత గొప్పది. శంకరులంతటి వారు అంత గురుభక్తి ప్రకటన చేశారు. ఇప్పుడు స్వయంవరం ప్రకటింపబడింది, అందరూ వచ్చారు. ఈ పిల్ల శశికళ ఒక బ్రాహ్మణుడి ద్వారా సుదర్శనుడికి కబురు చేసింది, నువ్వు కూడా స్వయంవరానికి రా, నేను నిన్నే వరిస్తాను. ఆయన బయలుదేరాడు రథం ఎక్కి. తల్లి బెంగబెట్టుకుంది. అక్కడికి యుధాజిత్ వస్తాడు. యుధాజిత్ యొక్క మనవడైనటువంటి శత్రుజిత్ వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఈ పిల్లాన్ని చంపేస్తారేమో, ఎందుకంటే ఏముంది సైన్యం, ఏమీ లేదు. బెంగ పెట్టుకుని ఆమె పరదేవతని ప్రార్థన చేసింది, గురువైన భరద్వాజుడిని ప్రార్థించింది. భరద్వాజుడు ఆశీర్వచనం చేశాడు, శుభం భూయాత్, అంతా సక్రమంగా నడుస్తుంది, బెంగ పెట్టుకోకు, బయలుదేరు అంతే. బయలుదేరుతూ తల్లి రక్ష లోకంలో పిల్లవాడికి అమ్మ కన్నా పరదైవం లేదు కదా. ఇంకా అమ్మ నోటితో ఏమందో అదే అంగరక్ష. అందుకని ఆవిడ ఒక మాట చెప్పింది, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. నేను మీతో కాశీపట్టణానికి బయలుదేరే ముందు మీ అందరితో ఈ శ్లోకాన్నే 3 మాటలు చెప్పించి బయలుదేరమని చెప్పాను. రేపు కూడా మీతో ఇదే చెప్పించి ప్రయాణం ప్రారంభించమని చెప్తాను. సర్వదా ఎల్లప్పుడూ కాలమునందు, సర్వదేశేషు దేశమునందు వాయు ఉండొచ్చు, జలం ఉండొచ్చు, అగ్ని ఉండొచ్చు, గాలి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి, నిన్ను భువనేశ్వరి రక్షించుగాక. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి, మహామాయా జగత్తుకు అధిదాత్రి సచ్చిదానంద రూపిణి అయిన తల్లి నిన్ను కాపాడుగాక. అది తల్లి చేసిన ఆశీర్వచనం. యథార్థానికి ఈ శ్లోకం ఆడవాళ్ళందరికీ కంఠగతం కావాలి. ఎందుకంటే బిడ్డలు నమస్కారం చేసినప్పుడు తండ్రులైనా కూడా, ప్రత్యేకించి తల్లులన్నాను కానీ తండ్రులు కూడా ఈ శ్లోకంతో ఆశీర్వచనం చెయ్యాలి. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అని ఆశీర్వచనం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆశీర్వదించింది, సుదర్శనుడు బయలుదేరుతున్నాడు. ఆవిడ కూడా ఉండలేక రథం ఎక్కింది.
ఇద్దరు వచ్చారు, కాశీపట్టణం వచ్చారు, స్వయంవరం ప్రకటనమైంది. యుధాజిత్తు చూశాడు, శత్రుజిత్ చూశాడు, ఈయన వచ్చాడు చంపేస్తామన్నారు. పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. వీడు రాజ్యభ్రష్టుడు, వీడికి రాజ్యం లేదు, వీడు రావడం ఏమిటి స్వయంవరానికి, మాకు పాత పగలున్నాయి, చంపేస్తానని బయలుదేరాడు. మహానుభావుడైనటువంటి కేరళ రాజ్యాధిపతి చూసి, నువ్వెవరవయా చంపడానికి, రాజ్యం ఉందో లేదో తరువాతి మాట, అందరూ రాజకుమారులు ఎలా వచ్చారో అలా వచ్చాడు. స్వయంవరానికి రావలసినది రాజులు అని లేదు, రాజకుమారులు రావాలి. రాజకుమారుడే వచ్చాడు. ఆమె వరిస్తుందో వరించదో ఆవిడిష్టం. మధ్యలో నీకెందుకు అల్లరి, నువ్వు చంపడం ఏమిటి, మేమందరం నీకు సమర్థించడం ఏమిటి, నేను అలా అంగీకరించనన్నాడు. కేరళ రాజ్యాధిపతి గొప్ప సైన్యబలం ఉన్నవాడు. కేరళ దేశాధిపతిని కాదని అప్పుడు సుదర్శనుణ్ణి చంపితే ఇబ్బంది వస్తుందని చంపకుండా ఊరుకున్నాడు యుధాజిత్. చూడండి, అమ్మవారు ఎక్కడికక్కడ ఎలా జోక్యం చేసుకుని ఎలా కాపాడుతుందో చూడండి. సరే, స్వయంవరం ప్రకటనమైంది. అందరూ రాజులు కూర్చున్నారు, సుదర్శనుడు కూడా కూర్చున్నాడు. రాజకుమారులు వచ్చి అన్నారు, ఏమయ్యా ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చంపేస్తాడు యుధాజిత్తు నిన్ను, ఎందుకు వచ్చావు స్వయంవరానికి, ఏదో భరద్వాజ ఆశ్రమంలో కాలం గడుపుతున్నావుగా, ఏదో వెళ్ళి అక్కడే ఉండొచ్చుగా, ఎందుకు వచ్చిన అల్లరి నీకు, ఒకవేళ ఆమె నిన్ను వరించిందనుకో ఆమెతో కలిపి చంపేస్తాడు తప్ప నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తాడా, ఎందుకు వచ్చింది, నీకు రాజ్యం లేదు, కోట లేదు, సైన్యం లేదు, పెళ్లి చేసుకుని ఎక్కడికి తీసుకెడతావు, ఇబ్బంది కదా, ఎందుకు ఇలాంటి ఇబ్బంది తెచ్చుకుంటావు, మా మాట విని నువ్వు ఎందుకు వెళ్ళిపోకూడదు అన్నారు. ఆయన అన్నాడు, యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ శాస్తాతస్య మహాతేజాం. నాకు ఎక్కరిష్యతి శత్రుత్వం, నాకు ఎవరితో శత్రుత్వం ఉంది, నా దృష్టిలో శత్రువు లేడు, నాకు శత్రుజిత్తు తమ్ముడు, శత్రుజిత్తుకి నేను శత్రువునేమో, నాకు శత్రువు కాడు నా తమ్ముడు, నాకు వాడు తమ్ముడైతే వాడి తాతగారు యుధాజిత్తు కూడా నాకు తాతగారే. వాళ్ళు నన్ను శత్రువులు అనుకుంటే, నేను వాళ్ళని శత్రువులు అనుకోనప్పుడు వాళ్ళు నన్ను శత్రువులు అనుకుంటే వాళ్ళ తప్పు దిద్దబడాలి. కాబట్టి ఆ తప్పు దిద్దవలసింది పరదేవత, ఆవిడ చూసుకుంటుంది తప్ప మీరెందుకు బెంగ పెట్టుకుంటారు. మయాసహ నృపాత్మజాహ, ఓ నృపాత్మజులారా, ఓ రాజకుమారులారా, బెంగెందుకు, ఎవరి ధోరణి వాళ్ళది, అమ్మే మారుస్తుందేమో చూద్దాం అని మీరు బెంగ పెట్టుకోకండి, నన్ను తల్లి రక్షిస్తుంది. అది ఆయన భక్తి. ఆ అనుకోకుండా చేసిన బీజాక్షరంలోంచి అంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లంది శశికళ, నాన్నగారండి వ్యభిచారం చేయడం ఎటువంటిదో, ఫలానా వాడిని పెళ్లి చేసుకుందామని నిర్ణయం చేసుకున్న తర్వాత స్వయంవరానికి వెళ్ళడం కూడా అటువంటిదే. రాజులందరూ కూర్చుని చూస్తూ ఉంటారు. నేను సుదర్శనుడు వరకు నడిచి వెళ్ళాలా, అప్పుడు వీళ్ళందరూ నన్ను చూసి ఈమె భార్య అయితే బాగుండని నా వంక చూస్తారా, చూస్తే మానసిక వ్యభిచారము జరిగినట్టేనా, ఎందుకు నాకు, నేను వరించడానికి నిజంగా ఒక వరుడి కోసం వెడితే స్వయంవరానికి వెళ్ళాలి. ఇప్పటికే నేను ఆ సుదర్శనుణ్ణి వరించాను, ఇక స్వయంవరం ఎందుకు, తప్పు కదా, త్రికరణ శుద్ధి లేనట్టు కదా, అందుకని నేను ఆ సుదర్శనుణ్ణి వివాహం చేసుకుంటున్నానని ప్రకటించండి. తండ్రి ప్రకటించాడు. పాపం వద్దమ్మా, రాజ్యం లేనివాడు, ఎంతో నచ్చజెప్పాడు, ఆ పిల్ల వినలేదు. ఇది పరదేవత ఆజ్ఞ, నాన్నగారు అలాగే చేసుకుంటారు. సరేనన్నాడు, ప్రకటించాడు. అందరూ ఊరుకున్నారు, పోన్లే ఆ పిల్ల ఇష్టం చేసుకుంటుంది అని. ఒక్క యుధాజిత్ అంగీకరించాల. ఇచ్చి చేస్తే నా మనవడికి ఇచ్చి చెయ్యి, ఇవ్వకపోయావా స్వయంవరంలో ఏ ఇతర రాజకుమారుణ్ణైనా వరించమను, ఆ ఒక్క పిల్లాన్ని మాత్రం సుదర్శనుణ్ణి వరించడానికి వీల్లేదు, వాడు రాజ్యభ్రష్టుడు, వాడిని నేను చంపేస్తాను. ఏం చెయ్యాలో అర్థం కాక రాజుల మధ్యలో అవమానం భరించలేక తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళి పిల్లకి చెప్పాడు, అమ్మా ఎలాగమ్మా ఇలా ఇబ్బంది వచ్చిందని. పిల్ల మనసుకి నచ్చ చెప్పి రేపు ఏ విషయం చెప్తానని చెప్పండి నాన్నగారు సభలో అంది. వెళ్ళొచ్చాడు. నచ్చ చెప్పడానికి వచ్చారుగా, ఇప్పుడు చెప్తున్నాను, మీరు నచ్చ చెప్పలేరు, నేను ఆ పిల్లాడిని పెళ్లి చేసుకుంటాను. మీరు ఒక పని చేయండి, వివాహ విధినే దేహి కన్యాదానం కృతం శుభే, మీరు వివాహ విధి ఎందు నన్ను కన్యాదానం చేసేసేయండి. సుదర్శనాయ నృపతే ఇదీచ్ఛసి శుభం మమ,
అదే నాకు శుభం. ఎందుకంటే అమ్మవారి సంకల్పం అది. కాబట్టి అంతఃపురంలో నిశ్శబ్దంగా వివాహం చేసేయండి. మరునాడు వెళ్ళండి సభలోకి, నా కూతురు అంగీకరించలేదు, రాత్రి పెళ్ళైపోయింది, మీ అందరూ విందు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పండి. తర్వాత ఏం చేయాలో పరదేవత చూస్తుంది. పెళ్లి చేసుకోమని ఆవిడ చెప్పింది, చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాకేం జరగాలి ఆవిడే చూస్తుంది తప్ప మీరు నేను బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు? మీరు చేయవలసింది పెళ్లి చేయండి. మీరు పరదేవత మాట మన్నించిన వారు అవుతారు. చేసేసాడు తండ్రి. ఇవ్వవలసిన కట్నాలు ఇచ్చేశాడు. అందరికీ చెప్పాడు, అయ్యా ఏమనుకోకండి, నా కూతురు సుదర్శనుణ్ణే చేసుకుంటానంది, రాత్రి చేసేసాను పెళ్ళి, మీ అందరూ పెళ్లి భోజనం చేసి వెళ్ళిపోండి. పోన్లేవయ్యా పాపం ఏదో ఆయన కూతురు, ఆయన గొడవ, ఎవరినో వరించానంది, రాజకుమారుణ్ణేగా, మన్నేం మోసం చేయలేదుగా, ఆయనకి తెలియదుగా అని భోజనం చేసి వెళ్ళిపోయారు. యుధాజిత్తు మాత్రం వెళ్ళలేదు. కొంతమంది ఇతర రాజుల్ని తోడుగా తీసుకుని తన మనవడైనటువంటి శత్రుజిత్తుని తీసుకుని, ఉరే నేను ఆ పిల్లవాడు సుదర్శనుణ్ణి చంపేస్తాను, ఆ పిల్ల నీకు ఇచ్చేస్తాను, నువ్వు వివాహం చేసుకోమని. అంటే ఎందుకు పనికిమాలిన తాతగారు, కాల్చనా ఆ వయస్సు, ఎంత దిక్కుమాలిన మాటలు చెప్తాడో చూడండి. చెప్పి మాటు వేసి ఉన్నాడు. నగరం నుంచి బయటికి వస్తే చంపేద్దామని, కాశీనగరంలోనే, కాశీకోటలోనే జరిగింది ఆ వివాహం. అప్పుడు చీకటి పడింది. బయటికి పెడదామంటే శత్రురాజులు పొంచి ఉన్నారని గూఢచారులు చెప్పేశారు. ఈయనకి సైన్యం లేదు. అందుకని 6 రోజులు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని గడిపాడు మహానుభావుడు సుబాహుడు. ఇంకెంత గడుపుతాడు? పంపేయాలి. నేను నా సైన్యం అండగా వస్తా అన్నాడు. లేదు, నా రాజ్యం నీకు ఇస్తాను, నేను సేనాధిపతిగా ఉంటా అన్నాడు. కాదు, అర్ధరాజ్యం ఇస్తాను, నేను సగం నువ్వు సగం పరిపాలిద్దాం అన్నాడు. అమ్మ ఏం చేస్తే అది జరుగుతుంది, మీరు బెంగ పెట్టుకోవద్దు, మాకు రథం ఇవ్వండి, దాని మీద వెళ్ళిపోతాం భరద్వాజాశ్రమానికి. రథం ఎక్కి బయలుదేరాడు. కాశీపట్టణ పొలిమేరల్లోకి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యుధాజిత్తు, మనవడైనటువంటి శత్రుజిత్తు ఇద్దరూ కలిసి ఈ సుదర్శనుడితో యుద్ధానికి దిగారు. ఇది తెలిసి కాశీరాజు గారు తన సైన్యంతో అల్లుడికి మద్దతుగా వచ్చాడు. ఆ పిల్లవాడు అన్నాడు, సుదర్శనుడు, ఇది నాకు యుధాజిత్తుకి శత్రుజిత్తుకి జరుగుతున్న యుద్ధం, మీరెవరూ జోక్యం చేసుకోకండి, మీరెందుకు చచ్చిపోవడం నిష్కారణంగా, అలా చూడండి, ఏం జరిగితే అది జరుగుతుంది, పరదేవత అనుగ్రహం. యుద్ధం మొదలుపెట్టాడు. అటు ఇద్దరు, ఇటొక్కడు. హోరాహోరీ సమరం జరుగుతోంది. అకస్మాత్తుగా ఇదే కాశీపట్టణంలో అమ్మవారు ఆకాశంలో నిలబడింది సింహవాహనం మీద. తళుక్కున మెరుపు మెరిసి తల్లి నిలబడితే అందరూ పైకి చూశారు. సుదర్శనుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆవిడంది, ఇదే చెప్తున్నాను, ఆ సుదర్శనుణ్ణి విడిచిపెట్టు. ఆయన విడిచిపెడతాడా? మదోన్మత్తుడై ఉన్నాడు. ఒక ఆడది ఆకాశంలో నిలబడితే ఆశ్చర్యపోతారేమిరా, చెయ్యండి యుద్ధం, చంపేసేయండి సుదర్శనుణ్ణి అన్నాడు. అంతే. ఆవిడ ధనస్సు చేతపట్టి 2 బాణములను ప్రయోగించింది. ఒకటి యుధాజిత్, ఒకటి శత్రుజిత్, ఇద్దరూ కింద పడి చనిపోయారు. సైన్యాలన్నీ కాకావికలైపోయాయి. అప్పుడు కాశీరాజు గారు ప్రార్థన చేశారు, అమ్మా ఇవాళ నా అదృష్టం, నా అల్లుడికి ఉన్న నమ్మకానికి నువ్వు నాకు ఆకాశంలో దర్శనమిచ్చావు, నాకు ఎలా కనపడ్డావో అలాగే నా తల్లి నువ్వు ఈ కాశీపట్టణంలో వెలియాలి అలా అడిగితే, ఇదిగో మనం దర్శనం చేశామే మొన్న రోజు ఉదయం, ఆ దుర్గామాత క్షేత్రంలో అమ్మవారు వెలిసింది. అదే దుర్గామాత వైభవం. ఆవిడ్ని చూసినప్పుడు కాశీరాజు ఏ స్తోత్రం చేశాడో అదే మీ అందరితో చేయించాను ఆ రోజు నేను. అప్పుడు వెలిసిన తల్లి, ఆవిడ శక్తులన్నీ చుట్టూ ఉంటాయి అక్కడ. అందుకే అక్కడ కుండ ఉంది. ఆ కుండంలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళని తరువుకొస్తున్నటువంటి బాధలన్నీ కూడా వినిర్ముక్తమైపోతాయి. దుర్గామాత దర్శనం చేస్తే ఎటువంటి సంకటములలోంచి కూడా పైకొస్తాడు. అంత గొప్ప దుర్గాక్షేత్రం. తర్వాత సుదర్శనుడు వెళ్ళాడు. ఆ శత్రుజిత్ యొక్క తల్లి అయిన లీలావతికి, అమ్మా నేను కావాలని చంపలేదమ్మా, తమ్ముణ్ణి ఇలా జరిగిందన్నాడు, నాకు తెలుసు నాయన, నువ్వు అటువంటి వాడివి కావంది. ఆయన కూడా చక్కగా అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. అయోధ్యలో కూడా అమ్మవారికి మందిరాలు కట్టాడు. కట్టి దేవీ నవరాత్రములను
అనుష్ఠించడం అన్నది ప్రారంభం చేశాడు. అప్పటి నుంచి అమ్మవారిని నియమనిష్టలతో ఉపాసన చేసేవారు. అందుకే కాశీపట్టణం వచ్చిన వారు తప్పకుండా వెళ్ళి దుర్గామాత దర్శనం చేసి దుర్గాకుండం వంక చూసి నమస్కారం చెయ్యాలి. దుర్గాకుండంలో స్నానం చెయ్యగలిగితే చక్కగా స్నానం కూడా చేయవచ్చు. కాబట్టి అప్పటి నుంచి అమ్మవారి శక్తులన్నీ కూడా ఈ కాశీపట్టణాన్ని ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటాయి అని. ఎవరైనా ఉద్ధతితో కూడుకున్న వారిని ఈ కాశీపట్టణ ప్రవేశము చెయ్యలేకుండా ఆవిడ అవరోధములను కల్పిస్తుంది. ఎవరు ఆమె అనుగ్రహాన్ని పొందారో వాళ్ళ సంకటములన్నింటినీ తీసి అనుగ్రహిస్తుంది. అందుకని దుర్గా దర్శనం కాశీలో చాలా చాలా గొప్ప దర్శనం. మనం ఇవాళ ఆ దుర్గామాత వైభవాన్ని మీకు నేను వివరిస్తాను అని చెప్పాను. ఆ జగన్మాత అనుగ్రహంతో మీకు ఆ దుర్గమ్మ తల్లి వైభవం గురించి 4 మాటలను చెప్పగలిగినందుకు, అంటే ఆపాటి సహకరించినందుకు కంఠం పరదేవతానుగ్రహం వల్ల జగన్మాతకి నా వందనములను అర్పిస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్యక్రమాలన్నీ చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు నేను మొట్టమొదట సంప్రదించినటువంటి వ్యక్తి మాంగులు హరిప్రసాద్ గారు. వారిది ఐశ్వర్యం ఎంతో, దానికి 1,000,000 రెట్లు గురుభక్తి. అంత గురుభక్తి తత్వం. ఆయనది ఎంత గురుభక్తో దానికి 1000 రెట్లు గురుభక్తి వారికి కుమారుడు. నేను మనసులో సర్వదా కోరేది ఒక్కటే, వారి గురుభక్తి అచంచలమై అలాగే ఉండేదాక. అదే వారిని ఏ ఉన్నత గతులకు తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను, ఇహమనందు పరమనందు. ఆయన ఉదారులై వెంటనే స్పందించి ఆయన ఇచ్చినటువంటి సౌకర్యాలు, ఆయన చేసినటువంటి సదుపాయం నేను అసలు మీతో చెప్పలేదు. ఎందుకంటే కాశీపట్టణంలో అస్తమానం కరెంటు పోతుంది. అస్తమానం కరెంటు పోతే ఇబ్బంది పడతారు. ఇంత పెద్ద ప్రాంగణంలోని ఉత్తర క్షణంలో దగ్గరగా 10 లక్షల రూపాయలు పెట్టి జనరేటర్ వేశారు. ఆ కాంప్లెక్స్ అంతా గబగబా పూర్తి చేయించారు. ఇవాళ మనం కూర్చున్న ఈ పందిరి, ఈ పరుపులు, ఈ దుప్పట్లు, మనకి భోజనానికి కావలసినటువంటి సమస్త సంభావనలను వేళపట్టును తెప్పించడం కూడా ఆయన చేశారు. మనకి ఈ క్రూజర్ వ్యాన్స్ దగ్గర నుంచి, కార్ దగ్గర నుంచి, అది ఇది అని లేదు, ఏది అడిగితే అది అన్నీ ఆయనే సమకూర్చారు. ఇన్ని సమకూర్చి ఎక్కడా కూడా ఇది నేను చేస్తున్నాను అన్న అహంభావము ఆయన ఎందు లేదు. ఆయన ఒక్కటే భావన, మా గురువు గారు నన్ను అనుగ్రహించి ఆయన అనుగ్రహం చేత నేను తరించడానికి నాకు ఒక మార్గం దొరికింది. ఆయన అనుగ్రహం వల్ల ఈ మఠంలో ఇంతమందికి ఇన్ని సదుపాయాలు చేసే సౌభాగ్యం నాకు కలిగింది అని పొంగిపోయినటువంటి వ్యక్తి. అటువంటి పొంగు ఉన్న వ్యక్తికి నేను అతిగా పొగడను, కేవలము నా ఆశీర్వచనం. వాళ్ళ వంశం చక్కగా అలాగే వృద్ధిలోకి వచ్చి వాళ్ళు నమ్ముకున్నటువంటి శృంగగిరి పీఠం ఏదుందో ఆ పీఠంతో వాళ్ళ అనుబంధం, ఆ భక్తి చిరకాలము అలాగే ఉండి ఆచరణతారార్కము ఆ వంశము వృద్ధిలోకి రావాలి అని మనందరం ఆకాంక్షించడం తప్ప నిజంగా ఆయనకి మనం ఏది కూడా కృతజ్ఞత చెప్పడానికి కొన్నిటికే చెప్పగలం. నోటితో కృతజ్ఞత చెప్పడానికి వీలైనటువంటి విషయం కాదు. అంత ఉపకారం చేశారు మహానుభావుడైన ఆయనకి. మీ అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. అంటే 1-2 కాదు, దండావతారం చెప్పుకోవాలి అంటే పడవల ఏర్పాటు దగ్గర నుంచి ఆయనకి ఉపకరణములుగా నిలబడిన వారు ఇదిగో ఈ గణేష్ గారి యొక్క అన్నదమ్ములు మహానుభావులు. వాళ్ళందరూ కూడా ఎంత చక్కటి అన్నదమ్ములు, చేతికి 5 వేళ్ళు ఇటువంటివో అటువంటి వాళ్ళు. ఎప్పుడు నలుగురు చెప్పేది ఏది అంటే వాళ్ళ నాన్నగారి గొప్పతనం చెప్తారు, వాళ్ళ తాతగారి గొప్పతనం చెప్తారు.
ఎవరు కాశీ వచ్చినా వాళ్ళ ఇళ్లలో అన్నం పెడతారు, వచ్చిన వాళ్ళని అంత మర్యాదగా చూస్తారు, తండ్రి గారి పేరు చెప్పుకొని ఎంత పరవశించిపోతారు. నేను వాళ్ళ అన్నదమ్ముల ఇళ్లలో వాళ్ళకి చింతామణి గణపతి దేవస్థానాన్ని వాళ్ళే నిర్వహిస్తున్నారు. నేను 2-3 ప్రాంగణాల్లోకి వెళ్ళాను. ఏ అన్నదమ్ముడి నోటి వెంట కూడా తన గొప్ప రాలేదు. వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ నాన్నగారు ఎంత దుఃఖంతున్నటువంటి కొడుకులు ఇక్కడ అంత మంచి కొడుకులు. మనకి ఈ టికెట్లు తెప్పించడం, కాశీలో దర్శనాలు చేయించడం, దేవాలయాల అడ్రస్ చెప్పడం, మన వెంట రావడం, మన వెంట తిరగడం దగ్గర నుంచి ఒక్క రోజు మాకు పనుందండి, ఇవాళ పొద్దున్న రాలేని, మీరు సాయంకాలం 4కి పెట్టుకుంటారా అని ఎప్పుడైనా ఉంటారేమో అని నేను ఎదురు చూశాను. ఓ రోజు గోపాలకృష్ణ గారితో అన్నాను కూడా. వాళ్లే కాకినాడ వచ్చి మమ్మల్ని ఆ గుడికి దక్షారామం అన్నవాళ్ళని తీసుకెళ్ళండి అని అడిగితే మనలో ఎంతమందిని పనుందని చెప్పకుండా వాళ్ళకి మనం ఇలా ప్రత్యుపకారం చేయగలం. అయ్యా మాకు 10ంటికి ఆఫీస్ ఉంది, ఒకసారి వెళ్ళొచ్చేస్తాను, 2ంటికి పర్మిషన్ పెట్టి వస్తాను, 2ంటికి వెళదామా అంటాం. వాళ్ళ అనలేదు. వాళ్ళకి వ్యాపార సంస్థలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడూ మనసేవ, నిరంతరం మనసేవ. ఒకనొక వ్యక్తి వచ్చినటువంటి యాత్రికుల్లో షుగర్ డౌన్ అయిపోయింది, ఆయన సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల ప్రాణోపద్రవ స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు 12 వరకు ఉండి ఇక్కడ వెళ్ళారు కూడా జగన్నాథ్ గారు. రాత్రి 1:30కి గోపాలకృష్ణ గారు ఫోన్ చేస్తే ఇంకోడైతే సైలెంట్ మోడ్లో పెట్టేస్తాడు. ఆయన వెంటనే ఫోన్ ఎక్కి ఏం జరిగింది అన్నీ అడిగేవా, డాక్టర్ గారు వచ్చి మళ్ళీ ఏదో చేస్తే మళ్ళీ 2:30కి ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎక్కారు, మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ రావడానికి సిద్ధపడ్డారు. రాత్రి బవళ్ళు అంత సేవ చేశారు. వాళ్ళకున్న గొప్పతనం నాకు ఎక్కడ కనపడిందంటే, వాళ్ళ అన్నదమ్ముల్లో పెద్ద ఆయన చిన్న ఆయనలా ఉంటారు, అది విచిత్రం. ఆయన ఎక్కడ అమృతం తగ్గించాడేమో. కేదారేశ్వర స్వామి గారి గుళ్ళో అభిషేకం దగ్గర, చింతామణి గణపతి దగ్గర ఉంటారు. ఆయన నాతో మాట చెప్పారు, మా ఆవిడ ఫలానా ప్రాంతం రాజమండ్రి లేకపోతే అమలాపురం, మా ఆవిడ అదృష్టం ఏంటో తెలుసా, ఈ ఇంటి ఇల్లాలైందనలేదు, మమ్మల్ని పిలిచేసుకుని కాశీవాసం పొందింది. వాళ్ళకి కాశీ పట్టణం మీద ఎంత భక్తులు, ఎవరొచ్చినా అన్నం పెడతారు. గోపాలకృష్ణ గారు ముందు వస్తే వాళ్ళింట్లోనే భోజనం, హరిప్రసాద్ గారికి వాళ్ళింట్లోనే భోజనం, ఎవరు వచ్చినా భోజనం. ఆ తల్లి, నేను వారింటికి వెళ్ళాను, గణేష్ గారింటికి. ఆ తల్లి అన్నపూర్ణమ్మ నడిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ తల్లి. ఏమి ఆదరణ నిజంగా. హరిప్రసాద్ గారికి వారి ఉపకరణములై మన్ని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ చేయించడంలో నిజంగా ఆ అన్నదమ్ములు నలుగురిని నా ఆఖరి ఊపిరి పడంతా నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. లేకపోతే కృతజ్ఞులు అయిపోతాను. వాళ్ళ నలుగురు అన్నదమ్ముల్లో ఎవరికి పకరించండి, వాళ్ళు వాళ్ళ తండ్రి గురించే చెప్తారు. అందులో నేను ముగ్ధుణ్ణి అయిపోయింది ఎక్కడో తెలుసా అండి. నేను గణేష్ గారి ఇంటికి వెళ్ళాను. పెడితే గణేష్ గారు నాతో ఒక విషయం చెప్పారు. వాళ్ళ నాన్నగారట ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం కానీ పలహారం కానీ చేస్తే ఆ 50 ఏళ్ల తర్వాత కూడా, రే మనం ఒకసారి శాలం వెళ్ళినప్పుడు ఫలానా వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను రా అనేవారు కాదుట. వాళ్ళు మనకు అన్నం పెట్టారు రా పూట, జ్ఞాపకం పెట్టుకోండి అనేవారు. దశాబ్దాల తర్వాత అలా మనం అనగలమా? మనం నిజంగా కాశీ రావడం ఒక ఎత్తు అయితే, ఆ 2 అన్నదమ్ములతో మాట్లాడడం వల్ల నేను పొందిన అనుభూతి, అంత మంచి అన్నదమ్ములు. అది ఎక్కడ విచిత్రమో అసలు. ఈ కాశీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారే, ఇక్కడ పుట్టిన ప్రతి లేత కొమ్మ చావైనదే అంటారు. అలాగా అదేమి విచిత్రమో కానీ ఆఖరికి జగన్నాథ్ గారు నేను తిరగడానికి ఏర్పాటు చేసినటువంటి కారు డ్రైవర్ ఎంత భక్తో, ఎంత భక్తో. ఒక్కటే చెప్పాడు అతను, నా జీవితంలో నేను 2 చెయ్యను. 1 అబద్ధం ఆడను, 2 దొంగతనం చేయను. ఈ 2 నేను చేయను, నా ప్రాణం పోయినా సరే. ఎందుకు అంటే, ఒకసారి మేము వస్తున్నాం కాశీలో, ఒక ఆటోలో శవం వెళ్ళిపోతుంది, ఇక్కడ అన్నిటిలో వెళ్ళిపోతుంది కాశీ. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆటోలో పాడి కర్రల ముందుకు వచ్చేసి
ఆ పాడి కర్రలు ముందుకు రావడంలో డ్రైవర్కి తిప్పడానికి అవకాశం లేదు సరిగ్గా. వాడికి శవం పాదాలు తగులుతున్నాయి ఇంచుమించుగా. వాడు కంగారుగా వచ్చేస్తూ పాపం మమ్మల్ని తీసుకెళ్తున్న కారు అతను ఆపేశాడు. ఆపేసినా ఉంచి గుద్దేశాడు. అసలే ఆటో, అందులో శవం. ఆ ఆటోని దూరంగా పెట్టమన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చారు. ఆయన అడిగింది ఏమిటో తెలుసండి, ఎవరిని తగలలేదు, ఎవరిది తప్పు. నేను తెల్లబోయాను నిజంగా ఆ మాట. నన్నోడి తన్నోడేనా మన కారు డ్రైవర్ది తప్పైతే బహుశా పాడైనందుకు కూడా ₹1 పుచ్చుకోరేమో, అదే ఉద్దేశం. లేకపోతే అవతల వాడిని దెబ్బలాడు. ఒకవేళ అవతల వాడికి తప్పైతే ఇంకెప్పుడు అలా చేయని చెప్పాలను. ఎవరికి తప్పు అని అడిగి తప్ప ఉద్రేకపడి కనుక్కుని లోపల ఉన్నవాడు ఉన్నాడుగా, ఎవరికి తప్పో తెలుస్తుందిగా, తెలుసుకుని దెబ్బలాడు. అంత నిగ్రహం. అది అలా జరిగే కొత్త కాలం, అంత సంయమనం నేను నా జీవితంలో మర్చిపోయి, ఇలాంటివన్నీ నా జీవితంలో మెరుపులు అలా జ్ఞాపకం పెట్టుకుంటాను నేను, పదిలమైన జ్ఞాపకాలుగా. నేనన్నాను అతందే తప్పండి ఆటో డ్రైవర్కి అన్నాను. ఎందుకంటే ఆయన అంత ధార్మికంగా అడిగినప్పుడు నేను అంత ధార్మికంగా చెప్పాలి. పాప డ్రైవర్ మూడు ఖరాబ్ అయితే వాడు ఆ బాధలో ఒకటే అన్నాడు, నేను ఆంజనేయ స్వామి గుళ్ళో ఉండేవాడినండి, నాకు జీవితంలో రెండే చేతకావు, అబద్ధం చెప్పలేదు, 2 దొంగతనం చేయలేదు, ఈ 2 రావు, ఇంకేమైనా తప్పులు చేస్తానేమో. నిజంగా అలాంటి వాడే ఎంత మర్యాదతో డ్రైవ్